Tally Lukesh SAP Software Training. ఓకే డన్. జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవుతారు. ఓకే డన్. సో ఇప్పటి వరకు జరిగిన లాస్ట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో బేసిక్ థియరీ అంట, అదేవిధంగా ఎస్ఏపి ఫండమెంటల్స్ అన్నీ కూడా మనకి క్లియర్ కట్గా 5 క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఐ థింక్ వాటిలో ఇంకా ఏమి డౌట్స్ లేవనుకుంటున్నాను. అందరూ కూడా ఆ థియరీ మొత్తం చదవాలి, చదివి గుర్తు పెట్టుకోవాలి. ఇంటర్వ్యూ టైప్లో 100% బేసిక్స్ ఫండమెంటల్స్ అడుగుతారు. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అడుగుతారు, టైప్స్ ఆఫ్ సర్వర్స్ అడుగుతారు, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటాం వాటిని, క్లయింట్ అంటే ఎవరని అడుగుతారు. ఓకే, సో అసలు డేటా ఎన్ని రకాల డేటా ఉంది అని అడుగుతారు. ఓకే, అదే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో మెయిన్ R3 స్ట్రక్చర్ ఏంటి, R3 అంటే ఏంటి, ఓకే, రియల్ టైం సర్వర్స్ ఏంటి, మెయిన్ సర్వర్స్ ఏంటి, క్వాలిటీ, డెవలప్మెంట్, ప్రొడక్షన్, ఈ 3 అని చెప్పాలి. ఓకే, సో వీటన్నిటి గురించి ఇంటర్వ్యూ పాయింట్ 100% అడుగుతారు. బట్ అందరూ కూడా చాలా స్టాండర్డ్స్గా ఉండాలి బేసిక్స్ మీద. ఇప్పుడు జరిగిన 5 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి 100% నేను 1 వీక్ తర్వాత అడుగుతాను. ఓకే, అసలు ఎంతవరకు ఉన్నారు థియరీలో అనేది కూడా నేను చెక్ చేస్తాను కంపల్సరీగా. మధ్య మధ్యలో మార్క్ టెస్ట్ లాగా నేను కండక్ట్ చేస్తాను బేసిక్. ఓకే, సో డన్. ఎందుకంటే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే డన్. సో టుడే మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, సో కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అసలు అనేది మనకు తెలియాలి. ఓకే, సో డన్. ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో లేదో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. ఓకే, సో డన్. ఈ బేసిక్స్ అన్ని నేను నెక్స్ట్ సాటర్డే అడుగుతాను, అందరూ చదివి ఉండాలి. ఓకేనా, సో డన్. ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి. ఓకే, కనపడుతుందా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్? యా, ఓకే డన్. సో ఈరోజు మీది ఒకసారి నెట్ కనెక్షన్ సర్చ్ చేసుకోండి. ఓకేనా, యా డన్. సో ఈరోజు మనం కాన్ఫిగరేషన్స్ ఒక 12 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆ 12 కాన్ఫిగరేషన్స్లో ఒక 6 కాన్ఫిగరేషన్స్ మీతో డిస్కస్ చేస్తాను. అన్నీ ఒకే రోజు చెప్తే స్టార్టింగ్ కదా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, కాబట్టి ఒక 6 టుడే కాన్ఫిగరేషన్ చెప్పి టుమారో రిమైనింగ్ చెప్తాను. ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి చాలా డెడ్ స్లోగా వెళ్దాం. ఇవే మనకు బాగా అర్థం అవ్వాల్సిన కాన్సెప్ట్. ఇవి వచ్చాయంటే ఆటోమేటిక్ రిమైనింగ్ అని టక చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఈ 3 కొంచెం డెప్త్గా మీకు అర్థమయ్యే విధంగా నీట్గా నిదానంగా చెప్పుకుంటూ వెళ్దాం. సో ఈ ఒకసారి క్లాస్ జరిగిన తర్వాత వీడియోని 1-2 సార్లు చూసి కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ చేయండి. ఐ థింక్ అందరూ సాఫ్ట్వేర్ని ఇన్స్టాలేషన్ చేసుకున్నారు అనుకుంటాను సిస్టమ్స్లలో, ఎందుకంటే ఈ రోజు నుంచి అన్ని కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ నెంబర్ ఇచ్చాను, వాళ్ళకి కాల్ చేసి మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి, అది ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, చూడండి. ఒకసారి స్క్రీన్ షేర్ అవ్వకపోతే కన్ఫర్మ్ చేయండి మధ్యలో. ఓకేనా, సైలెంట్గా ఉండకూడదు. ఓకే డన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎస్ఏపిలో మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎస్ఏపి FICO S/4HANAలో ఫస్ట్ మనం చేయాల్సింది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే, ఎంటర్ప్రైజ్ అంటే ఒక కంపెనీ ఆర్ సంస్థ. ఓకే, దీన్ని మనం ఏమని పిలిచవచ్చు, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. సో ఇది ఈ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే క్లయింట్ బిజినెస్నే మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనొచ్చు, లేదంటే అనొచ్చు. ఎవరైతే క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నారో సో వారిని మనం ఆర్గనైజేషన్ యూనిట్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని పిలిచవచ్చు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎస్ఏపిలో మనకి ఎన్ని సర్వర్స్ ఉంటాయని, R3 సర్వర్ని మనం మెయింటైన్ చేస్తున్నామని చెప్పాం. ఏ క్లయింట్ బిజినెస్లో మీరు ఎస్ఏపి ఇన్స్టాలేషన్ చేసినా అక్కడ ఉపయోగించేది ఏంటంటే R3 సర్వర్. R3 అంటే 3 సర్వర్స్ ఉంటాయి. R అంటే రియల్ టైం. ఓకేనా, సో 3 అంటే మనకి చెప్పాం అది బిజినెస్ సైట్ అనేసి. ఓకే, 3 సర్వర్స్ అనేది ఎస్ఏపిని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, టైర్ అంటారు దీన్ని, టైర్ అని కూడా పిలిచవచ్చు. ఆర్కిటెక్చర్ అండ్ టైర్ అని కూడా పిలుస్తారు 3 సర్వర్స్ని. అదే ఆ 3 సర్వర్స్ సంబంధించి ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో అదే ఇన్స్టాలేషన్ చేసి క్లయింట్ బిజినెస్లో మనం మ్యాపింగ్ అనేది చేస్తాం. తర్వాత ఎలా చేస్తాం, లీగల్గా చేస్తాం. ఆ క్లయింట్ బిజినెస్లో ఉన్న డేటాని మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేసేటప్పుడు లీగల్ రీజన్స్తో
స్పెసిఫిక్ బిజినెస్ రిలేటెడ్ రీజన్స్తో మెయిన్ పర్పస్తో ఆ బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అన్నీ కూడా నీట్గా పద్ధతిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా లీగల్గా బిజినెస్ స్ట్రాటజీని మనం ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తాం. ఎగ్జాంపుల్, వైజాగ్ స్టీల్ కంపెనీ యొక్క బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని, వాళ్ళ అకౌంట్స్ మొత్తాన్ని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడం లాగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి. సో అలాంటి సిచ్యువేషన్స్లో లీగల్గా ప్రొసీడ్ అవుతాం కంపెనీలో. ఓకేనా, విత్ లీగల్ అన్ని రకాలుగా సెట్ చేసుకుని మనం ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తాం. ఓకే, మంచి రీజన్స్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఇది నార్మల్గా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క నార్మల్ డెఫినేషన్. యా, దీంట్లో టోటల్గా ఎన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, స్టెప్స్ అనేది చూసుకున్నాం. చూడండి, ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి సార్ అంటే, మెయిన్గా ఇప్పుడు మనము పర్చేజ్ పోస్టింగ్ కానీ, సేల్ పోస్టింగ్ కానీ, జిఎల్ పోస్టింగ్ కానీ చెయ్యాలి అంటే బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ చేయాలి, అంటే సెట్ చేయాలి. ఒక పర్చేజ్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలి అంటే దాని వెనక మనం ఏం చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలి. ఆ కాన్ఫిగరేషన్ చేస్తే అప్పుడు మనకి పర్చేజ్ ఇన్వాయిస్ ఎండ్ యూజర్ పోస్ట్ చేస్తాడు, లేకపోతే పోస్ట్ చేయలేమన్నమాట. ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయడానికే ఎఫ్ఐ కన్సల్టెంట్ని రిక్రూట్ చేసుకుంటాయి టాప్ ఎంఎన్సీ కంపెనీస్. ఓకే, సో అదనమాట. టోటల్గా ఇక్కడ మనకి 11 ఉన్నాయి. ఓకే, ఇంకా ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి, అవి అవసరం లేదు. ఓకే, డన్. సో ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కంపెనీ. సో దీని యొక్క టీ కోడ్, ట్రాన్సాక్షన్ కోడ్ అంటాం, OX15. తర్వాత నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. తర్వాత ఆ కంపెనీ కోడ్ని మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీకి అసైన్ చేయాలి, దాన్ని OX16 అంటాం, టీ కోడ్. తర్వాత బిజినెస్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి ఆ కంపెనీకి, ఎక్కడెక్కడ ఉన్నాయి బిజినెస్ ఏరియాస్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో ఉన్నాయా, దానికి టీ కోడ్ వచ్చేసి మనకి OX03. తర్వాత సో ఆ బిజినెస్ ఏరియాస్ అన్ని కలిపితే ఒక సింగిల్ బిజినెస్ ఏరియా, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, OCC1 టీ కోడ్. తర్వాత ఆ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో దాని కంపెనీకి ఆ బిజినెస్ ఏరియాని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి, OBB6. తర్వాత డిఫైన్ ఫంక్షనల్ ఏరియా, FM ఫంక్షన్. సో FM_ ఫంక్షన్. సో ఓల్డ్ వచ్చేసి OKBD అనేది టీ కోడ్ ఉండేది, అది తీసేసి ఇది పెట్టారు. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, OF01 టీ కోడ్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, OF18. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, OB45. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా, OB38. ఈ టీ కోడ్స్ అన్ని అడిగినా నిద్రలో లేసైనా చెప్పాలి. ఇవే ఉంటాయి, కొత్తటి ఏమి ఉండవు ఇంకా. ఓకేనా, ఎస్ఏపీలో మీరు ఇవి నేర్చుకుంటున్నారంటే చిన్నప్పుడు 1 2 3 ABC ఎలా నేర్చుకున్నారో ఇవే ఉంటాయి రొటీన్గా. మీరు రియల్ టైంకి వెళ్ళినా ఇవే ఉంటాయి, కొత్తగా ఏమి ఉండవు. ఓకే, వన్స్ మా చిన్నప్పటి నుంచి 1 2 3 ఎలా నేర్చుకున్నారో దీన్ని కూడా బట్టి కొడతారో లేదా టెక్నికల్గా నేర్చుకుంటారో అది మీ చాయిస్. ఇవే ఉంటాయి, వీటికి ఇవే టీ కోడ్స్ ఉంటాయి, ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అంతే. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ వద్దాం. దీంట్లో ఒక 6 కాన్ఫిగరేషన్స్ టుడే డిస్కస్ చేసి కాన్ఫిగరేషన్ కూడా చేద్దాం, రిమైనింగ్ టుమారో చెప్దాం. అన్నీ ఒకరోజు ఇస్తే స్టార్టింగ్ కదా ట్రబుల్ అవుతుంది. యా, ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కంపెనీ టీ కోడ్ OX15. సో డెఫినేషన్ చూస్తే ఇక్కడ కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్, ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏమొస్తాయంటే టాటా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, టాటా గ్రూప్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ నెంబర్ ఏం ఇచ్చాం, 3 డిజిట్స్తో ఉంటుందని చెప్పాను, మీకు ఆల్రెడీ చెప్పాను. కంపెనీ కోడ్ అనేది 3 డిజిట్స్తో ఉంటుందని. ఎగ్జాంపుల్ 888 ఇచ్చాను. ఇక్కడ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి 999 ఇచ్చాను. బట్ రియల్ టైంలో అక్కడ ఏది ఉంటే అదే తీసుకోవాలి, వాళ్ళే చెప్తారు మన క్లయింట్ బిజినెస్. ఓకే, సో గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా గ్రూప్. ఎగ్జాంపుల్ లైక్ నాగేష్ గారు, టాటా గ్రూప్ అనే కంపెనీ వీళ్ళ యొక్క సంబంధించి వీళ్ళ ప్రోడక్ట్స్ సంబంధించి మన యొక్క ఇండియాలో కావచ్చు, లైక్ అదర్ కంట్రీస్లో కూడా కావచ్చు, ఇలా మీకు తెలిసినంత వరకు టాటా గ్రూప్ సంబంధించిన కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, అన్ని రకాల బిజినెస్లలో ఉన్నారు వీళ్ళు. నాట్ ఓన్లీ వన్, ఈవెన్ సాల్ట్ దగ్గర నుంచి మన ఇంట్లో ఉపయోగించే ప్రతి సామాన్ వరకు అన్ని రంగాలలో ఇలా టాటా గ్రూప్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు తెలిసినంత వరకు ఇది టాటా గ్రూప్. దీంట్లో ఎన్ని రకాల కంపెనీ కోడ్స్ ఉంటాయి చెప్పండి, రకరకాల బిజినెస్ పేర్లు చెప్పండి. టాటా మోటార్స్, టాటా నంబర్ ఆఫ్ ఉన్నాయి, అందులో వచ్చి
టాటా కొన్ని చెప్పండి. మోటార్స్, టాటా స్టీల్స్, టాటా ఎఫ్ఎంసీజీ, టాటా ఆటోమొబైల్స్, టాటా సూపర్. ఇంకా ఉన్నా ఒక నిమిషం సార్. టాటా మీరు చెప్పండి. లైఫ్ ఇన్సూరెన్స్, టాటా మెడికల్ ఇన్సూరెన్స్, తర్వాత టాటా హోటల్స్. హోటల్స్, ఓకే సూపర్. ఇంకా వెరీ గుడ్ అండి. పుష్ప గారు మీరు చెప్పండి, మీకు ఐడియా ఎంతవరకు ఉన్నాయి? టాటా గ్రూప్ వచ్చేసి టాటా మోటార్స్, టాటా స్టీల్స్, టాటా అగ్రి వైపు కూడా ఉంది, టాటా సాల్ట్ అండ్ టాటా ఇవి ఎఫ్ఎంజీ ప్రొడక్ట్స్. ఇంకా టెలిఫోన్ రంగంలో ఏమున్నాయి? టాటా టెలికాం సర్వీసెస్. టాటా టెలికాం సర్వీసెస్, టీసీఎస్ కూడా వాళ్ళే సార్. సో అంటే ఏంటి గ్రూప్ ఏంటి? టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది మెయిన్ హెడ్. దానిలో రిమైనింగ్ అన్ని కూడా సబ్ బ్రాంచెస్ ఆర్ సబ్ కంపెనీస్. అంటే రిమైనింగ్ అన్ని ఏంటి? డిఫరెంట్ రంగాలలో వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ ఏంటి? కంపెనీ కోడ్స్, సపరేట్ ఇండివిజువల్ గా కంపెనీ కోడ్స్. టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం అనేది ఒక కంపెనీ కోడ్, టాటా ఇన్సూరెన్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా హోటల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. అంటే ఏంటి? ఇవన్నీ కంపెనీ కోడ్లు. ఈ కంపెనీ కోడ్లు అన్ని సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్లు అన్ని కలిపితే అప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో అనేది బయటకు రిలీజ్ చేస్తారు. ఓకేనా? అంటే టాటా మోటార్స్ ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, టాటా టెలికాం ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు. ఈ 3 కంపెనీలు కలిపితే అప్పుడు మెయిన్ కంపెనీ ఏది? గ్రూప్ ఆఫ్ కంపెనీ. దాని యొక్క రిజల్ట్ అనేది బయటికి షో చేస్తారు. ఓకేనా? ఈ 3 కంపెనీలలో ఒక కంపెనీలో ప్రాఫిట్ వచ్చింది, ఒక కంపెనీలో లాస్ వచ్చింది. సో అప్పుడు ఏంటి? అప్పుడు బయటికి షో చేయరు అవి ఎక్కువగా. అన్ని దాంట్లో వస్తేనే పలానా కంపెనీ ఇంత ప్రాఫిట్లో ఉందని బయటికి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మనకు అదాని డబ్బులో ఇండియాలో సెకండ్ పొజిషన్ ఎలా వచ్చింది? అన్ని కంపెనీల ప్రాఫిట్ అండ్ లాస్ తీసింటారు బయటికి. రిలయన్స్ అన్ని కంపెనీ కోడ్ల ప్రాఫిట్ అండ్ లాస్ బయటికి తీసింటారు. అవన్నీ తీసిన దానే అదాని సెకండ్ పొజిషన్ లో ఉన్నాడని చెప్తున్నారు రిచెస్ట్ ఇండియాలో. సో అలా నాట్ ఓన్లీ వన్ కంపెనీ అనమాట. ఓకే, అన్ని కంపెనీ కోడ్ల ప్రాఫిట్ అండ్ లాస్ తీస్తే అప్పుడు ఎవరు ఎంత గ్రాస్ లో ఉన్నారని తెలిసిపోతుంది. సో అది ఒకసారి ముఖేష్ అంబానీ వస్తారు, ఒకసారి అదోని వస్తున్నారు అంటే కారణం ఇదే. ఓకేనా? సో ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే హెడ్ ఆఫ్ ది కంపెనీ టాటా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, ఇవి హెడ్ ఆఫ్ ది కంపెనీస్, మెయిన్ బ్రాంచెస్ ఇవి. ఓకే, సో దీన్ని కంపెనీ అంటారు. ఇది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్, అంటే స్టార్టింగ్ పాయింట్. సో ఆర్గనైజేషన్ అంటే ఒక కంపెనీ యొక్క క్లయింట్ బిజినెస్ యొక్క డేటా అనుకోండి. వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపీ మ్యాప్ చేస్తున్నారు అనుకోండి, అది అనుకోండి. అంటే టాటా గ్రూప్ అనేది ఎస్ఏపీ ఉపయోగించాలి స్టార్టింగ్. ఇది కంపెనీ అనేది నెక్స్ట్ కంపెనీ అనేది క్రియేషన్ చేస్తాం ఎస్ఏపీలో మనం. దీని కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు. హెడ్ ఆఫ్ ది కంపెనీ టాటా గ్రూప్, దాంట్లో నెంబర్ ఆఫ్ సబ్ కంపెనీస్ అన్నిటి క్రియేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను మీకు. దీన్ని కంపెనీ అంటారు. సో కంపెనీ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఫంక్షనల్ యూనిట్, ఫైనాన్షియల్ యూనిట్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీ, జస్ట్ స్మాల్. తర్వాత నెక్స్ట్ చూడండి, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. సెకండ్ వన్ OX02 ట్రాన్సాక్షన్ కోడ్, టీ కోడ్. ఓకే, జస్ట్ స్మాల్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి. కంపెనీ కోడ్ ఈజ్ SAP is the smallest organizational unit of financial accounting for which you draw individual financial statements like balance sheet and profit and loss account for purpose of external reporting. The creation of company code is SAP in mandatory. సో ఎప్పుడైనా కానీ ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ కానీ బయటికి షో చేస్తుందంటే దాన్ని ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. ఇప్పుడు వేరే కంపెనీలలో వచ్చి నీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నీ కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది వాళ్ళకి తెలియాలి. తెలిస్తే నీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, తెలియకపోతే ఎలా చేస్తారు? చేయలేరు. ఓకేనా? నీ ఆర్గనైజేషన్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా, దాని ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అని తెలిస్తేనే కదా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం వేరే కంపెనీలో, లేకపోతే చేయం కదా. సో ఈ కంపెనీ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. టాటా గ్రూప్ అనేది హెడ్ ఆఫ్ ది కంపెనీ, మెయిన్ కంపెనీ. దీంట్లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఓకేనా? సో తర్వాత రిలయన్స్ గ్రూప్,
ఇది హెడ్ ఆఫ్ ది కంపెనీ. దీంట్లో రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్, ఇవన్నీ కంపెనీ కోడ్స్. వీటన్ని కంపెనీ కోడ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ తెలిస్తేనే అప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ప్రాఫిట్ లో ఉందా లాస్ లో అనేది బయటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తారు. ఇవి ఒక కంపెనీ ప్రాఫిట్ లో ఉంది, రిమైనింగ్ నష్టాల్లో ఉన్నాయంటే అది లాస్ లో ఉన్నట్టే. కంపెనీ కోడ్, కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రాఫిట్ లో ఉన్నట్టు కాదు. సో దీన్ని కంపెనీ కోడ్స్ అంటారు. ఓకేనా. సో ఈ టాటా గ్రూప్ కింద సబ్ కంపెనీస్ ఉంటాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్. వీటిని మనం కంపెనీ కోడ్స్ అంటాము. చూడండి నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇప్పుడు ఏం చేసాం, ఒక కంపెనీ కోడ్ అనేది క్రియేషన్ చేసాం, తర్వాత కంపెనీ కూడా క్రియేషన్ చేసాం. ఆ రెండింటి క్రియేషన్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అన్నారు, థర్డ్ వన్. దీని టీ కోడ్ వచ్చేసి OX16. ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో టాటా స్టీల్ అనే కంపెనీ కోడ్, సో దాన్ని మనం ఏం చేయాలి, హెడ్ ఆఫ్ ది కంపెనీ ఏదైతే ఉందో దానికి మనం అసైన్ చేయాలి. ఎందుకు అసైన్ చేయాలి? సో ఇప్పుడు నీ బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అని తెలియాలంటే నీ కంపెనీ కోడ్ వైజ్ అడగరు బయట ఎవరు, హెడ్ ఆఫ్ ది కంపెనీ కోడ్ వైజ్ అడుగుతారు, హెడ్ ఆఫ్ ది కంపెనీ వైజ్ అడుగుతారు బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది. సో వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ ఏంటి, హెడ్ ఆఫ్ ది కంపెనీ రిజల్ట్ కావాలి. నీకు ఎక్కడెక్కడో ఉన్న కంపెనీ కోడ్లు అన్నీ లిస్ట్ వాళ్ళకి అవసరం లేదు. టాటా స్టీల్ కంపెనీ కోడ్ అవసరం లేదు వాళ్ళకి రిజల్ట్, టాటా తర్వాత మోటార్స్ అవసరం లేదు, టాటా కెమికల్స్ అవసరం లేదు, టాటా ఇన్సూరెన్స్ ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఎవరు అడగరు బయట జనాలు. నీ మొత్తానికి టాటా గ్రూప్ కంపెనీ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది మాత్రమే అడుగుతారు హెడ్ ఆఫ్ ది కంపెనీ. దానికి రిజల్ట్ నువ్వు చెప్పాల్సి వస్తుంది బయట. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ప్రతి కంపెనీ కోడ్ కూడా మెయిన్ కంపెనీకి అసైన్ చేయాలి. ప్రతి కంపెనీ కూడా మెయిన్ కంపెనీకి అసైన్ చేస్తేనే దాని రిజల్ట్ షో అవుతుంది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ బయట. సో అది మెయిన్ ఇక్కడ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఈ కంపెనీ కోడ్ ఏదైతే క్రియేషన్ చేసావో దాన్ని మెయిన్ కంపెనీకి అసైన్ చేయాలి, టాటా గ్రూప్కి అసైన్ చేయాలి. దీన్ని మనం థర్డ్ కాన్ఫిగరేషన్ చెప్పుకుంటాం. యా నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఏరియా, టీ కోడ్ OX03. ఇప్పుడే చెప్పాను మీకు ఆల్రెడీ. హెడ్ ఆఫ్ ది కంపెనీ టాటా గ్రూప్, దీంట్లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. సో ఈ కంపెనీ కోడ్లకి మళ్ళీ ఏముంటాయి, బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. సో ఈ టాటా స్టీల్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, బిఫోర్ మనకి 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఈ టాటా స్టీల్ అనేది కడపలో ఒక బిజినెస్ ఏరియా ఉంది, నెల్లూరులో ఒక బిజినెస్ ఏరియా ఉంది, వైజాగ్లో ఒక బిజినెస్ ఏరియా ఉంది. సో టోటల్గా టాటా స్టీల్ అనేది ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి కడపలో ఒక బిజినెస్ ఏరియా ఉంది, నెల్లూరులో బిజినెస్ ఏరియా ఉంది, వైజాగ్లో కూడా బిజినెస్ ఏరియా ఉంది. తర్వాత టాటా మోటార్స్ హైదరాబాద్లో ఉంది, వరంగల్లో ఉంది, మెదక్లో ఉంది. టాటా కెమికల్స్ బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ఈ 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడే ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ 3 కంపెనీ కోడ్లు సంబంధించే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ మనకి తెలిస్తేనే ఈ టాటా గ్రూప్ అనేది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుస్తుందని చెప్పాను ఆల్రెడీ మీకు ఇంతకుముందుగా. ఇప్పుడు ఈ టాటా స్టీల్ అనే కంపెనీ కోడ్ ఏదైతే ఉందో ఇది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది ఎలా తెలుస్తుంది? ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, బిజినెస్ ఏరియాస్, కడపలో ఒకటి ఉంది, నెల్లూరులో ఉంది, వైజాగ్లో ఉంది. ఈ 3 బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ తీసుకుంటారు. కడప బిజినెస్ ఏరియా రిపోర్ట్, నెల్లూరు బిజినెస్ ఏరియా రిపోర్ట్, వైజాగ్ బిజినెస్ ఏరియా రిపోర్ట్. ఈ 3 బిజినెస్ ఏరియా రిపోర్ట్లు తీసుకుంటే ఈ 3లో బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలిస్తే ఈ కంపెనీ కోడ్ అనేది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇప్పుడు కడప బిజినెస్ ఏరియా ప్రాఫిట్లో ఉంది, ఇవి 2 నష్టాల్లో ఉన్నాయి. అప్పుడు టాటా స్టీల్ కంపెనీ కోడ్ ప్రాఫిట్లో ఉన్నట్ట అండి, చెప్పండి. లాస్ట్లో ఉన్నట్టే కోడ్ వీళ్ళకి హైదరాబాద్ బిజినెస్ ఉన్నాయి. సో హైదరాబాద్, మెదక్ ఈ 2 ప్రాఫిట్లో లేవు, లాస్లో ఉన్నాయి. వరంగల్ బిజినెస్ ఏరియా వచ్చేసి ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు టాటా మోటార్స్ ప్రాఫిట్లో ఉన్నట్ట లాస్ట్లో ఉన్నట్ట?
మీ వాయిస్ బ్రేక్ మూడు అవుతుంది సార్. profit లోనే ఉన్నాయి. 3 ప్రాఫిట్ లోనే ఉన్నాయి. ఇప్పుడు టాటా కెమికల్స్ అనేది ప్రాఫిట్ లో లాస్ లో ఉందా? ప్రాఫిట్ లో మీ వాయిస్ టాటా మీ వాయిస్ బ్రేక్. మా మిగతా వాళ్ళందరికి వినపడుతుందా? నా వాయిస్ క్లియర్ గా ఉందా? నో సార్, బ్రేకింగ్. రిమైనింగ్ వాళ్ళకి మా వాయిస్ వస్తుంది సార్, కొంచెం బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. యా డన్. ఓకే డన్. ఇప్పుడు టాటా స్టీల్ లాస్ లో ఉంది, టాటా మోటార్స్ లాస్ లో ఉంది, టాటా కెమికల్స్ ప్రాఫిట్ లో ఉంది. ఇప్పుడు టాటా గ్రూప్ అనే కంపెనీ ప్రాఫిట్ లో ఉన్నట్ట లాస్ లో ఉన్నట్ట? లాస్ట్ లో ఉన్నట్టు. లాస్ లో ఉన్నట్టుగా. సో ఇది రిపోర్ట్ మనకి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. బిజినెస్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ విత్ ఇన్ అకౌంటింగ్ సిస్టమ్. ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ జియోగ్రాఫికల్ వైజ్ అండ్ ప్రోడక్ట్ వైజ్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. It generate financial statements of profit and loss and balance sheet. Each area will generate internal reporting. So ఇవన్నీ బయటికి షో చేస్తారు ఎవరైనా? ఇవన్నీ ఇంటర్నల్ రిపోర్టింగే కదా. ఈ టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్ ఇవన్నీ కూడా ఈ బిజినెస్ ఏరియా వైజ్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటాం వీటిని. బయటికి షో చేసేది ఏది? హెడ్ ఆఫ్ ది కంపెనీ టాటా గ్రూప్. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది టాటా మెయిన్ గ్రూప్ షో చేస్తుంది. బట్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. ఇవి ఓన్లీ కంపెనీ వరకే తెలుస్తాయి, అవుట్ సైడ్ పర్సన్స్ తెలియనివ్వరు ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది. ఒకవేళ ప్రాఫిట్ ఉంటే అప్పుడు ఈ టాటా గ్రూప్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది బయటికి షో చేస్తుంది, వేరే వాళ్ళు నమ్మడానికి, వాళ్ళు నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో అది మెయిన్ అనమాట. డిఫైన్ బిజినెస్ ఏరియా. ఓకే, చూడండి దీన్ని బిజినెస్ ఏరియా అంటాం. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, టీ కోడ్ OCC1. చూడండి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా స్పెసిఫైజెస్ ద సెంట్రల్ బిజినెస్ సెగ్మెంట్ విత్ ఇన్ ఏ కంపెనీ. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇన్ SAP, ఇట్ ఈస్ మ్యాండేటెడ్ టు అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సో కన్సాలిడేషన్ అంటే ఏంటండి? ఎనీవన్? కన్సాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? Gathering the all information to one area. ఏరియా. ఓకే, వెరీ గుడ్. సో రిమైనింగ్ వాళ్ళు? కంబైన్ ద డేటా. సో ఆల్ బిజినెస్ ఏరియా డేటా మిక్స్ చేయొచ్చు. ఓకే, డన్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆల్రెడీ 3 బిజినెస్ ఏరియాస్ అని చెప్పాను నేను. కడప, నెల్లూరు, వైజాగ్. ఇది ఒక లైక్ టాటా స్టీల్ సంబంధించిన బిజినెస్ ఏరియాస్. ఆ 3 యొక్క రిజల్ట్ని కన్సాలిడేషన్ చేస్తాం. అంటే 3 బిజినెస్ ఏరియాస్ని ఒక బిజినెస్ ఏరియాగా క్రియేట్ చేసుకుంటాం. అంటే ఏ బిజినెస్ ఏరియా అయితే సరిగా డేటా లేదో, బాగలేదో ఆ బిజినెస్ ఏరియాస్లో బిజినెస్ని తీసేయచ్చు. మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీ చెప్తే అలాగే నడపరుగా. లాస్ట్లో జరుగుతుంది ఆ బిజినెస్, అక్కడ సరిగా బిజినెస్ లేదు. అలాంటప్పుడు ఆ బిజినెస్ అక్కడే పెడతారా? ఆ బిజినెస్ అక్కడి నుంచి తీసేస్తారు. బిజినెస్ ఏరియాని తీసేసి ఎక్కడైతే బాగా జరుగుతుందో అక్కడ ఇంకో ప్లేస్లో ఓపెన్ చేస్తారు. ఉన్న దాని నుంచి తీసేసి ఎక్కడ బాగా జరుగుతుందో ఆ ఏరియాలో ఇంకో సెటప్ చేస్తారు. ఓకేనా? అంటే ఈ 3 కంపెనీ బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్కడ బాగా జరుగుతుందో చూసి అదే ఏరియాలో మిక్స్ చేసేస్తారు. మిక్స్ చేసి కన్సాలిడేషన్ సింగిల్ రిపోర్ట్ జనరేట్ చేస్తారు. దీన్ని మనం కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటాం. ఓకేనా? చూడండి, తర్వాత అదే బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో ఆ బిజినెస్ ఏరియాని ఏం చేయాలి? సో అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఏ 3 బిజినెస్ ఏరియాస్ అయితే ఉన్నాయో ఆ 3 బిజినెస్ ఏరియాని తీసుకుని వెళ్ళి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాగా మారుస్తారు. ఆ మార్చిన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని మళ్ళీ ఏం చేశారు? దాన్ని ఏం చేశారంటే అసైన్ చేశారు. ఆ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తారు. అసైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి, ఇక్కడ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆర్ ఆర్గనైజేషనల్ యూనిట్స్ ఫార్మ్డ్ ఫర్ ఏ ఫిక్స్డ్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ ఏ గ్రూప్. ఓకేనా? ఆ 3 బిజినెస్ ఏరియాని ఒక సింగిల్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాగా మార్చి ఆ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని మళ్ళీ బిజినెస్ ఏరియాతో అసైన్ చేస్తారు. సో దీన్నే మనం అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటారు. స్టార్టింగ్ కదా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. స్లోగా మీకు ఒక 5 or 6 కంపెనీ కోర్స్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎలా అనేసి క్లియర్గా. ఓకే, క్లియర్? ఈ 6 కాన్ఫిగరేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్?
ఈ 6 కాన్ఫిగరేషన్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ వన్స్ హలో చెప్పండి. సార్ ఇది బిజినెస్ ఏరియా అని చెప్పాం కదా, అంటే కడప, కర్నూలు, అనంతపురం అంటూ టాటా స్టీల్స్ అని డిఫరెంట్ బ్రాంచెస్. వీళ్ళకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిఫరెంట్ గా ఉంటాయా, ఆల్ గా కంబైన్ గా ఒకటి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది? చెప్తాను, ఓకేనా? ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే. రిమైనింగ్ ఎనీ ఐడియా? రిమైనింగ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈ 6 కాన్ఫిగరేషన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్ గైస్? క్లియర్ కదా? సో ఇప్పుడు ఒక కంపెనీ, యూనిక్ కంపెనీ క్రియేషన్ చేసుకొని దానికి కాన్ఫిగరేషన్స్ సెటప్ చేద్దాం, ఓకేనా? మీరు కూడా మీకులాగా ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్తో ఆల్రెడీ చేసి ఉంటారు. మీరేం చేయాలి? యూనిక్ పేరు పెట్టుకోవాలి, ఓకేనా? సో యూనిక్ పేరు అంటే ఎట్లా? ఇప్పుడు వివో అనేది ఒక కంపెనీ, చాలా మంది పెట్టుకో ఉంటారు వివో అనేది. ఓపో అనే కంపెనీ చాలా మంది పెట్టుకో ఉంటారు. టాటా అనే కంపెనీ మీకులాగా చాలా మంది ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఓకేనా? తర్వాత విప్రో అని, ఇన్ఫోసిస్ అని చాలా మంది రకరకాల పేర్లతో పెట్టుకో ఉంటారు. మీరేం చేయాలి? యూనిక్ కంపెనీ నేమ్ పెట్టుకోవాలి, యూనిక్ కంపెనీ కోడ్ సెట్ చేసుకోవాలి. యూనిక్ అంటే ఎలా సార్, ఆల్రెడీ ఇవే కదా సార్ ఉండేది, ఇంకా కొత్తగా ఏముంటాయి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు టాటా ఉంది, ఇది గ్రూపు. టాటాలో టీఏ అని ఇవ్వకుండా టీఏ లేకుంటే మీ పేరు ఇచ్చుకోండి, టీఏ అని ఇచ్చుకోండి, టీఏ అని ఇచ్చుకోండి, టీఏ అని ఇచ్చుకోండి, మీ ఇష్టం. టాటానే ఇవ్వాల్సిన అవసరం లేదు, విప్రోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. విప్రో ఉంది, విఐపిఆర్ఓ ఉంది, ఆర్ఓ తీయండి, ఆర్ఓ తీసేసి ఆర్ఎస్ పెట్టండి, లేదంటే ఎస్ఆర్ పెట్టుకోండి, వైఆర్ పెట్టుకోండి, మీ ఇష్టం. విప్రో అని పూర్తి అదే పేరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఇలాగా చాలా మంది చేసి ఉంటారు ప్రాక్టీస్ సర్వర్లో. కాబట్టి జస్ట్ ఒక అక్షరం మార్చండి అంతే, ఆటోమేటిక్గా కంపెనీ క్రియేషన్ అయిపోతుంది. లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని 100 మార్కులు చూపిస్తుంది. మీరు మార్చేంత వరకు అది వస్తూనే ఉంటుంది ఎర్రర్. ఓకే, మీరే చూస్తారు ఇప్పుడు ఎలా అనేసి. యా, చూడండి. ఎక్సెల్ కనబడుతుందమ్మా? కనిపిస్తుంది. క్లాస్ అయిన తర్వాత నేను పీడిఎఫ్ ఇస్తాను, చూడండి ఒకసారి. పీడిఎఫ్ కనపడుతుందా? పీడిఎఫ్ ఓకే కదా? యా, జస్ట్ చూడండి. ఇప్పుడు ఈ పీడిఎఫ్ లో ఎలా ఉంటుంది దీని ప్రకారంగా చేసుకుంటున్నాం. ఓకే, ఎలా అనేసి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఏముంది? హౌ టు క్రియేట్ కంపెనీ ఇన్ ఏఎస్ఏ. టీ కూడా వచ్చేసి ఓఎక్స్. ఐకాన్ కనబడుతుంది ఇక్కడ, ఐకాన్ ఎస్ఏపి ఐకాన్, ఎస్ఏపి లాగా ఐకాన్ కనబడుతుందా? కనిపిస్తుంది కదా? యా, 1 సెకండ్. యా, దీని మీద మౌస్తో 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ GUI అని చూపిస్తుంది కదా. సో ఈ స్క్రీన్ని మనం ఏమంటాం? SAP గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం, ఓకేనా? ఈ పేజ్ని మనం SAP గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మీకు ఇన్స్టలేషన్ చేస్తూనే మీ సిస్టంలో ఇలా ఐకాన్ చూపిస్తుంది మనకి. ఇక్కడ లాగాన్ ఉంది కదా, లాగాన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తేనే ఆయన మీకు ఇన్స్టలేషన్ చేసేటప్పుడే
యూజర్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్తారు మీకు నచ్చింది. సో అది మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలి. యూజర్ పాస్వర్డ్ అనేది ఎవరికి చెప్పకూడదు, అది గుర్తుపెట్టుకోండి. నాది ఇస్తున్నాను, పాస్వర్డ్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నా. సో ఈ పేజ్ని మనం ఏమంటాం, ఆ ముందు పేజ్ని ఈ పేజ్ని ఏమని పిలుస్తాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఎంటర్ చూడండి, ఎంటర్ ఇస్తానే ఇది మనకి మెయిన్ ఏమవుతుంది, ఇది మెయిన్ ఫేస్ అవుతుంది. ఈ మెయిన్ ఫేస్లోనే మనం అన్నీ కూడా చేస్తాం. ఇక్కడ నుంచి ప్రతి టీ కోడ్ని మనం అప్లై చేస్తాం ఈ ప్లేస్ నుంచి. ఇది చాలా చాలా మనకి ఇంపార్టెంట్. దీన్ని మనం SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. దీన్ని ఏమని పిలుస్తాం, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ బాక్స్ ఉంది కదా, దీన్ని మనం కమాండ్ ఫీల్డ్ అంటాం. దీన్ని మనం కమాండ్ ఫీల్డ్ అని చెప్పుకుంటాం. సో ఈ పైన ఉన్నాయి కదా మెనూ, ఎడిట్, ఫేవరెట్స్, ఎక్స్ట్రాస్, వీటిని మనం మెనూ బార్ అని పిలుస్తాం. మెనూ బార్ అని పిలిచడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం స్టాండర్డ్ టూల్ బార్ అంటాం. స్టాండర్డ్ టూల్ బార్ అని చెప్పుకుంటాం. యా, సో తర్వాత నెక్స్ట్ వన్, దీన్ని మనం అప్లికేషన్ టూల్ బార్ అని చెప్తారు. అప్లికేషన్ టూల్ బార్. ఓకే, సో ఇవి మనకి మెయిన్ ఆప్షన్స్ అనమాట. ఓకేనా, చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా కానీ ఒక డైరెక్ట్గా టీ కోడ్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మాన్యువల్ పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. మాన్యువల్ పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. దీన్ని మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఏం స్క్రీన్ పిలుస్తాం, దీన్ని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని పిలుస్తాం. ఈ మొత్తం పేజ్ని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. సో బట్ దీంట్లో మనకి ఈ స్పేస్లో మనకి సో TR అంటారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. ఈ స్పేస్లో మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. అసలు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి అనేది మీకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, అది ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది నెక్స్ట్. సో ఈ ప్లేస్లో మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి. సో టీ కోడ్ ఏంటి, ఒక కంపెనీని క్రియేషన్ చేయాలంటే టీ కోడ్ ఏమి ఉపయోగించవచ్చు, OX15 ఇలాగైనా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా ఈ స్పేస్ వచ్చేస్తుంది. లేదు అంటే నావిగేషన్ పాత్, ఇవి రెండు నేర్చుకోవాలి మనం. నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళాలి, లేదు అంటే టీ కోడ్ అయినా వెళ్ళాలి. వాళ్ళు సమ్ టైమ్స్ నావిగేషన్ కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో, అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. యా, ఫస్ట్ వన్ చూడండి, SPRO అంటే ఏంటి, SPRO ద్వారా మనం వెళ్ళాల్సి వస్తుంది. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అని దాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం SPROని యూజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, SPRO ఇచ్చిన తర్వాత కమాండ్ ఫీల్డ్లో ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది SAP రెఫరెన్స్ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అనాలిసిస్. మనం వెళ్ళాల్సింది రెఫరెన్స్ ఇమేజ్. సో ఈ స్క్రీన్ ఏమని పిలుస్తాం, కాన్ఫిగరేషన్ స్క్రీన్ అని పిలుస్తాం. ఈ స్క్రీన్ని మనం కాన్ఫిగరేషన్ స్క్రీన్ అని పిలుస్తాం. స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, SAP RO ఇచ్చిన కాడ దాన్ని ఏమంటాం, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని పిలుస్తాం. ఈ స్క్రీన్ని మనం కాన్ఫిగరేషన్ స్క్రీన్ అని పిలుస్తాం. కాన్ఫిగరేషన్ స్క్రీన్. ఇక్కడ ఈ ప్లేసెస్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే నువ్వు కాన్ఫిగరేషన్ ఏదైతే చేసి ఉంటావో అది సేవ్ అయిందా లేదా అనేది ఒక రిక్వెస్ట్ లాగా మనకి షో చేస్తుంది. దాన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. సో దాన్నే మనం డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి, క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి పంపించడం జరుగుతుంది. నువ్వు చేసిన కాన్ఫిగరేషన్ కరెక్టా తప్ప అనేది ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో ఆధారపడి ఉంటుంది. అది ఇప్పుడు జనరేట్ అవుతుంది చూడండి. ఓకేనా, చూడండి, ఈ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. SPRO ఇచ్చాను కదా, ఆ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే డన్. ఈ స్క్రీన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏముంది. ఇక్కడ ఫస్ట్ SPRO ఇచ్చాను, తర్వాత ఇమేజ్ రెఫరెన్స్ ఇచ్చాను, తర్వాత మీకు అక్కడ చూపిస్తుంది కదా దాన్ని ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వాలి, నేను ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవ్వాలి. యా, సో ఇక్కడ ఉంది కదా మీకు
SAP కస్టమైజింగ్ ఇంప్లిమెంటేషన్ గైడ్ అని ఉంది కదా, అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం తీసుకోవాలి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఇక్కడ డాట్ లా కనపడుతుంది చూడండి, డెల్టా లాగా. ఈ డెల్టా ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయాలి. అప్పుడు దాంట్లో మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి, లోపల మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ, మళ్ళీ డెల్టా లాగా ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. డెఫినేషన్ అసైన్మెంట్ సపరేట్, కన్సిస్టెన్సీ సపరేట్. మనం తీసుకోవాల్సింది డెఫినేషన్, దీన్ని సెలెక్ట్ చేయాలి. ఆ డెఫినేషన్ తీసుకుంటే దాంట్లో మళ్ళీ కొన్ని ఫీచర్స్ ఉంటాయి చూడండి. డెఫినేషన్ అన్నీ ఒకే ప్లేస్లోనే ఉంటాయండి, ఓకేనా. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈ లాస్ట్లో ఇవి మాత్రమే మారుతాయి అంతే. మనమేం భయపడాల్సిన అవసరం లేదు, ఏంటి ఇలాగుంది అని భయపడాల్సిన అవసరం లేదు. వన్స్ ఒకసారి మీరే చేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ ఏం తీసుకోవాలి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇవి మనకు మెయిన్ ఫీచర్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నాం మనం, డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీలోకి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఒకటి చేశాను నేను, టాలీ 9 అని. టాలీ అనే పేరుతో చాలా మంది చేసి ఉంటారు. నేనేం పెట్టాను పక్కన, ఒకటి 9 అని యాడ్ చేసి. ఇప్పుడు మీరు ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు, టాలీ 1, టాలీ 5, టాలీ 6 అలా యాడ్ చేసుకోవచ్చు. బట్ సేమ్ సిమిలర్గా ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారు, సార్ ఇది ఎర్రర్ వస్తుంది సార్, ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది సార్ అంటే, కారణం ఏంటంటే అదే యూనిక్ నేమ్స్ ఉండాలి. ఇప్పుడు టాలీ 9 ఉంది, టాలీ 3 పెట్టుకో, టాలీ 8 పెట్టుకో. సో ఒక్క అక్షరం మార్చినా సేవ్ అవుతుంది. సేమ్ అదే ఇచ్చారంటే సేవ్ అవ్వదు. కంపెనీ నేమ్ ఉంది ఇక్కడ, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదే ఇచ్చింది అనుకోండి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. టాలీ సొల్యూషన్ ఉంది కదా, టాలీ PVT LTD పెట్టుకోండి, సొల్యూషన్ తీసేయండి, సేవ్ అవుతుంది. ఒక్క అక్షరం అన్నా చేంజ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. సో కంపెనీ అంటే ఏంది, హెడ్ ఆఫ్ ది కంపెనీ, కంపెనీ నేమ్, మెయిన్ కంపెనీ ఏదైతే ఉందో దానికి పేరు ఒకటి ఉంటుంది. టాటా ఉంది, సో టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, దాని పూర్తి పేరు ఏంటి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, దాని పూర్తి పేరు. అది కింద రావాలి. టాటా అనేది గ్రూప్ పైన వస్తుంది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది కింద వస్తుంది. అది కంపెనీ పూర్తి నేమ్. బట్ గ్రూప్ జస్ట్ నార్మల్గా ఏమని పిలుస్తారు, బయట టాటా అని పిలుస్తారు. అది కంపెనీ అంటే అది హెడ్ ఆఫ్ ది కంపెనీ, దాని పూర్తి పేరు టాటా సొల్యూషన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది పూర్తి పేరు. ఇప్పుడు ఎవరైనా కానీ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఎవరైనా పిలుస్తారా బయట, ఎవరు పిలిచారు. ఏమంటారు, టాలీ సొల్యూషన్స్ అంటారు. జస్ట్ టాలీ లేదా టాలీ సొల్యూషన్స్ అంటారు, ప్రైవేట్ లిమిటెడ్ అని ఎవరు పిలిచారు. సో ఇక్కడ టాలీ అనేది మెయిన్ కంపెనీ, దాంట్లో పూర్తి పేరు ఏంటి, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది పూర్తి పేరు, కంపెనీ నేమ్, అలాగనమాట. ఓకే, సో తర్వాత స్ట్రీట్ ఎక్కడ ఉంది, అది మార్తాహలి. PO బాక్స్ అంటే పోస్టల్ ఆర్డర్ నెంబర్ లాగా అనమాట. మీ పిన్ కోడ్ ఉంది కదా, ఆ పిన్ కోడ్ ఇవ్వాలి. పోస్టల్ కూడా ఉన్న PO కోడ్ అన్న సేమ్ బాక్స్ అన్న. సిటీ బెంగళూరు, కంట్రీ ఇండియా, లాంగ్వేజ్ కి EN, కరెన్సీ INR. ఓకేనా, మీరు ఇదే డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఏరియాలో ఉన్నా ఆ డీటెయిల్స్ ఇచ్చుకోండి, చిత్తూరు, కర్నూలు, హైదరాబాద్, మీ చాయిస్. జస్ట్ మీకు ఇక్కడ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ, డిఫైన్ కంపెనీ, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, చూసారా, దాన్ని క్లిక్ చేస్తూనే ఇక్కడ కంపెనీ నేమ్ ఆఫ్ కంపెనీ 2 అని ఉంది. మీకులాగా ఇక్కడ చాలా మంది మీకులాగా చేసి ఉంటారు చూడండి. ఎందరో కొన్ని వేల కంపెనీ కోడ్స్ని సర్వర్స్లో క్రియేషన్ చేసి ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, సో డన్. ఇలా సమ్ టైమ్స్ సర్వర్ ఇట్లా స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, 5 నిమిషాలు, ఒక 2 minutes ఆటోమేటిక్గా అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే నెట్ స్లో ఉన్నప్పుడు కానీ, ఒకవేళ ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు నేర్చుకునేది సర్వర్లో ఎక్కువసేపు స్క్రీన్ నిలబడదు, మధ్య మధ్యలో కట్ అవుతుంటుంది. మళ్ళీ ఏం చేయాలి, మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి యూజర్ ID పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ లోపలికి రావాలి. సార్ ఇది మధ్య మధ్యలో కట్ అవుతుంది సార్ అంటే కట్ అవుతుంది, టాలీ లాగా ఉండదు. టాలీ ఓపెన్ చేసుకొని గంటలనే ఉండొచ్చు, కానీ సర్వర్లో ఉండలేం. సర్వర్లో ఒక 5 నిమిషాలు మీరు ఏం చేయకుండా ఉన్నారంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. అంటే కంపెనీ ఆల్రెడీ సేవ్ అయిపోయింటాయి, బట్ మళ్ళీ ప్రొసీజర్ స్టార్టింగ్ నుంచి రావాలి. ఓకే,
సో ఇక్కడ ఆల్రెడీ ఎవరిదైనా ఒకటి ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓపెన్ చేస్తాను చూడండి. జస్ట్ దీని మీద 2 times ప్రెస్ చేస్తున్నాను. చూసారా, ఇది ఏరియా వాళ్ళ కంపెనీ. జస్ట్ చూపిస్తున్నాను. కంపెనీ వచ్చేసి 1992. రియల్ టైంలో ఇక్కడ నెంబర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ పేరు ఉండదు రియల్ టైంలో. కంపెనీ నేమ్ నోవేరా టెక్నాలజీస్, స్ట్రీట్ ఈసీ నగర్ 500051 హైదరాబాద్. ఇలా వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, కొత్తగా క్రియేషన్ చేయాలి మనం కూడా. ఇది చూడండి, ఇక్కడ దీన్ని బ్యాక్ అంటారు. ఈ పక్కన ఉండేది సేవ్ ఆప్షన్, ఇది బ్యాక్ బటన్. దీన్ని క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, కొత్త కంపెనీ కదా మనం క్రియేషన్ చేయాలి కాబట్టి న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. న్యూ ఎంట్రీస్ ఇక్కడ కావాలంటే ఒకరిది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకోవచ్చు, అవసరం లేదు కదా, అది నిదానంగా చెప్తాను. న్యూ ఎంట్రీస్ వచ్చిందా, కొత్తగా వచ్చిందా ఎంట్రీస్, ఇక్కడ క్రియేషన్ చేస్తున్నానండి. చెప్పండి మీరు ఏదైనా చెప్పండి, ఒక కంపెనీ యూనిక్గా ఉండే కంపెనీ చెప్పండి ఏదైనా ఒకటి. రెగ్యులర్గా ఉండేది కాకుండా యూనిక్గా ఉండేది చెప్పండి. నేనే ఇస్తాను. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లాట్ మొబైల్స్ ఉన్నాయి కదా, లాట్ ఇస్తున్నాను. LOTT1 అని ఇచ్చాను. LOTT1 6 ఇవ్వచ్చు అండి, మ్యాక్సిమం 6 letters ఇవ్వచ్చు. ఓకేనా, నేను 4 ఇచ్చాను, లేదంటే నెంబర్ అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి ఇక్కడ 1 అని ఇచ్చాను, LOTT1 అని ఇచ్చాను. ఓకే, ఏమి ఇస్తాను, లాట్ PVT LTD కంపెనీ నేమ్, లాట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది పెట్టుకోవాలంటే రాసుకోవాలి ఫస్ట్ టైం చేసేటప్పుడు. ఇక్కడ SR నగర్ 516001. మీరు రియల్ టైంలో ఎక్కడైతే చేస్తున్నారో కంపెనీలో ఆ యొక్క పిన్ నెంబర్స్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ కంట్రీ జస్ట్ ఐఎన్ ఇస్తానే తీసేసుకుంటుంది. ఇక్కడ జస్ట్ ఇలా ఆప్షన్స్ పక్కన వస్తున్నాయంటే అర్థం ఏంటి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయని అర్థం. చూడండి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తూనే ఇక్కడ చాలా కంట్రీస్ యొక్క డేటా మొత్తం ఉంటుంది. ఇక్కడ లేట్ లేకుండా మనం ఎక్కడో ఐఎన్ ఇచ్చారు అనుకోండి, వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఫైండ్ లేకి వెళ్ళి ఇక్కడ ఐఎన్ ఇచ్చి ఎంటర్ ఇస్తే లేదు అంటే ఇట్లా కిందికి వెళ్ళాల్సి వస్తుంది. ఐఎన్ ఎక్కడ ఉందో అక్కడ, ఇక్కడ చూడండి ఐఎన్ ఇండియా. అలా లేకుండా మనం డైరెక్ట్గా ఇచ్చేసాను ఇక్కడ ఐఎన్ అని. లాంగ్వేజ్ ఈఎన్ ఇవ్వండి. కరెన్సీ INR ఇండియాది, INR అండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కింద. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, సేవ్ అని ఇస్తానే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది. చూడండి, ఆటోమేటిక్గా కొత్తగా అదే జనరేట్ చేసుకుంటుంది. దీన్నే మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, షార్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ డిఫైన్ కంపెనీ కదా, ఇక్కడ రాసుకున్నాం డిఫైన్ కంపెనీ. ఏం పెట్టుకున్నాం, లాట్. మీరు ఇచ్చుకుంటే లేదంటే లేదు. లాట్ 1 ఇది నేను మెయిన్ కంపెనీ పెట్టాను. ఇక్కడ సేవ్ వచ్చింది, ఇక్కడ డిఫైన్ కంపెనీ లాట్ 1. సో ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. దీన్నే మనం డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి పంపిస్తాం. అది ఎలా అనేది తర్వాత చెప్తాను. కంటిన్యూ అంటే ఆడికి ఒక కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా క్లియర్ అయిందని అర్థం. డేటా వాస్ సేవ్డ్, క్లియర్, ఒక కాన్ఫిగరేషన్ చేసేసాం. లాట్ అనే మెయిన్ కంపెనీ వచ్చేసి లాట్ PVT LTD చేసేసాం. ఓకే, సో ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి మీరు బ్యాక్ రావాలి మెయిన్ స్క్రీన్కి అంటే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి రావాలంటే /n ఇచ్చి వెళ్ళొచ్చు. లేదు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలంటే ఇక్కడ బ్యాక్ ఇచ్చేస్తే ఒక స్టెప్ వెనక్కి వచ్చి చూడండి. ఇలా సమ్ టైమ్స్ నెట్ స్లో ఉంటే ఇలా తీసుకుంటుంది, మనం వెయిట్ చేయాలి.
అది బ్యాక్ వచ్చేంత వరకు. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా స్క్రోల్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఓకే ఇది ఇలాగే ఉంది, వదిలేయండి. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చేసి లాగిన్లోకి వెళ్ళండి. అది స్క్రీన్ అలాగే ఉంటుంది, మనం మళ్ళీ లాగిన్ అవుతాం లేట్ అవ్వకుండా. వచ్చేసామా మెయిన్ స్క్రీన్కి? చూడండి మళ్ళీ SPR చూడండి ఇలా కట్ అయిపోతుంది, ఎక్కువసేపు ఉండదు, ఇలా కట్ అయిపోతుంది. ఓకే ఇచ్చేయాలి. SPRO SAP రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. నెక్స్ట్ ఏముందండి చూడండి, అయిపోయింది కదా అది. నెక్స్ట్ వన్ చూడండి, హౌ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్ ఇన్ SAP FI. ఇప్పుడు మెయిన్ కంపెనీ క్రియేషన్ చేసాం, ఇప్పుడు కంపెనీ కోడ్ చేస్తున్నాం OX02. దాని స్క్రీన్ ఎలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. ఇది కంపెనీ కోడ్. సో అక్కడ ఏమో పైన ఏం చేసాం, Tally 9 అని పెట్టాను. ఇక్కడ ఏమి ఇచ్చాను, కంపెనీ కోడ్ TSPL అని ఇచ్చాను. TSPL పూర్తి పేరు ఏంటి, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. పైన పేరు ఏదైతే ఇచ్చావో అదే ఇక్కడ ఇచ్చేస్తావు. ఓకే చూడండి, ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి చూడండి. చూసారా, SPRO ఇమేజ్ రెఫరెన్స్, SAP ఇంప్లిమెంటేషన్ గైడ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, క్రియేట్, ఎడిట్, డిలీట్ ఏ కంపెనీ కోడ్. దాన్ని క్లిక్ చేయాలి. ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్ ఉందా, ఇది క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ ఇక్కడ ఎడిట్ కంపెనీ కోడ్ డేటా, దీంట్లోకి వెళ్ళండి. క్లిక్ చేయండి, దాని మీద డబుల్ క్లిక్, ఇలా వచ్చేస్తుంది. మీకులాగా చాలామంది కంపెనీ కోడ్లు రకరకాలుగా చేసుకో ఉంటారు. జస్ట్ ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి, వచ్చిందా. సో వాళ్ళ కంపెనీ కోడ్ వచ్చేసి 0019, కంపెనీ నేమ్ SREK కంపెనీ, సిటీ, కరెన్సీ అవన్నీ చేసుకున్నారు. మనం కూడా కొత్తగా క్రియేషన్ చేద్దాం. బ్యాక్ వచ్చేద్దాం, న్యూ ఎంట్రీస్. కొత్తగా ఏదైనా చేయాలంటే న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. ఓకే కంపెనీ కోడ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎక్సెల్ ఉంటుంది కదా, మీరు ఎక్సెల్లో టైప్ చేసుకున్నారు కదా, అక్కడ కావాలంటే వీలైతే పక్కన రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాను, కంపెనీ మెయిన్ కంపెనీ లాట్ 1, ఇది మెయిన్ కంపెనీ. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ప్రతిదీ రాసుకోండి మీరు. లైక్ లాట్ కదా, లాట్ LOTT1 అని ఇచ్చాను అక్కడ కంపెనీ. ఇక్కడ ఏమి ఇస్తున్నాను, LOT1 అని ఇస్తున్నా. LOT1 ఇది ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది, లేకుంటే రాదు. LOT1 ఓకే. ఇక్కడ లాట్ PVT LTD, పైన కంపెనీ ఏదైతే ఇచ్చానో నేమ్ అదే ఇస్తున్నా. SR నగర్ INR EN. ఎప్పుడైతే దీన్ని సేవ్ చేస్తామో ఇంకా కొన్ని అడిషనల్గా కంపెనీ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది. ఇద్దాం ఇప్పుడు. సేవ్ వచ్చాయా అడిషనల్ డీటెయిల్స్ చూడండి. కంపెనీ, సో స్ట్రీట్, పోస్టల్ కోడ్, కంట్రీ, రీజన్ ఇవన్నీ అడుగుతాయి. వీటన్నిటిని ఇవ్వాలి మనం. ఇక్కడ క్లిక్ చేస్తే కంపెనీనా, ఓకేనా, మిస్టరా, మిస్సా అవన్నీ అడుగుతాయి. ఓకేనా, కంపెనీ ఇక్కడ ఇవ్వండి లాట్ PVT LTD, స్ట్రీట్ SR నగర్. ఈ కంపెనీ కోడ్ కూడా ఆ ఏరియాలోనే ఉంది, లేదంటే ఏరియా ఇష్టం ఎక్కడైనా పెట్టుకోండి. 516001
హైదరాబాద్. కంట్రీ, రీజన్, ఇది క్లిక్ చేస్తే తెలంగాణ ఏ రీజన్, ఏ దాని కిందకి వస్తుంది, ఏ నెంబర్ కింద వస్తుంది, 01 ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఎక్కడ ఉంది, ఇక్కడ 36 తెలంగాణ. నీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వాలి. టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ మీరు రియల్ టైంలో ఇచ్చుకోవాలి. సేవ్. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. ఇది సెకండ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ముందుది వేరు, ఇది వేరు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, షార్ట్ డిస్క్రిప్షన్ కొత్తది రాసుకోవాలి. ఏం రాసుకోవాలి ఇక్కడ, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. సేవ్. వచ్చిందా, ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ మారిందా, సేవ్. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, 2 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా అయిపోయాయి. లాట్ 1 కదా, ఇది ఎక్సెల్లో రాసుకుంటా. కంపెనీ కోడ్ లాట్ 1 పైన చూడండి, LOTT1 ఇది మెయిన్ కంపెనీ కోడ్ LOT1. అది వేరు, ఇది వేరు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. టీ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే బ్యాక్ అయినా రావచ్చు. బ్యాక్. సో ఇక్కడ ఉందా, అది దీంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళాలి చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇక్కడ చూడండి, SAP ఇంప్లిమెంటేషన్ గైడ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ అసైన్మెంట్. సో అంటే ఇక్కడ జస్ట్ ఒక స్టెప్ అంతే. ఇక్కడ డెఫినేషన్ ఉంది కదా, ఇక్కడ వెళ్ళండి. ఆ డెఫినేషన్ కిందనే ఉంటుంది అసైన్మెంట్ అని. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో దాని కిందనే ఉంటుంది. అసైన్మెంట్ ఓపెన్ చేయండి. అసైన్మెంట్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ ఉంది. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, దీన్ని సెలెక్ట్ చేయండి. జస్ట్ అసైన్ చేయాలి. అసైన్ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, పొజిషన్. అసైన్ అంటే పొజిషన్లోకి వెళ్ళాలి. నువ్వు ఏం చేసావు, కంపెనీ కోడ్ అక్కడ ఏమి ఇచ్చావు, ఇక్కడ LOT1, అది ఇక్కడ ఇవ్వాలి. LOT1. ఓకే, వచ్చిందా, LOT1 SR నగర్. ఇక్కడ ఏమి ఇవ్వాలి, మెయిన్ కంపెనీ ఇవ్వాలి. మెయిన్ కంపెనీ ఏముంది ఇక్కడ, LOTT1, అది ఇక్కడ ఇవ్వాలి. అంటే అసైన్ చేస్తున్నాం, హెడ్ ఆఫ్ ది కంపెనీకి కంపెనీ కోడ్ని అసైన్ చేస్తున్నాం. నీ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని తెలియడానికి. వచ్చిందా. సో ఒకవేళ నీకు గుర్తు లేదనుకోండి, ఈ సెర్చ్ బాక్స్లోకి వెళ్తే, సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఫైండ్లోకి వెళ్ళి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది ఎక్కడున్నా బయటకు వస్తుంది. రాలేదు అంటే మళ్ళీ సెర్చ్ చేసుకోవాలి కిందికి వచ్చి. ఓకే, రాలేదు, ఇక్కడ చూసుకోవాలి మీరు, ఉంటుంది. ఎల్ అక్షరంతో ఆడుందో చూసుకుంటే ఆడ ఉంటుంది. LOTT కదా, అది ఎక్కడుందో చూసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. ఇది టైం టేకింగ్. అదే మనం ప్రతిదీ రాసుకుంటూ వచ్చారనుకోండి, త్వరగా వచ్చేస్తుంది. వచ్చేసిందా, సేవ్ చేయండి. దీనికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. ఒకసారి క్లిక్ చేస్తాను చూడండి. ముందు 2 చేసాము కదా, అవి 2 సపరేట్గా ఉంటాయి. చూడండి MAHK 911388, ఇది వచ్చేసి డిఫైన్ కంపెనీ. తర్వాత MAHK 911390, ఇది వచ్చేసి క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. అంటే రెండింటికి 2 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు జనరేట్ అయినాయి. వీటి గురించి తర్వాత మాట్లాడతాను. సో క్రియేట్ రిక్వెస్ట్ కొత్తది ఏం చేయాలి, ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, సేవ్. మారిందా, షార్ట్ డిస్క్రిప్షన్, సేవ్. డేటా వాజ్ సేవ్డ్. అంటే 3 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా క్లియర్ అయినాయి. నెక్స్ట్ కిందికి రండి.
బిజినెస్ ఏరియా, డిఫైన్ బిజినెస్ ఏరియా, టీ కోడ్ OX03. దీని నావిగేషన్ పాత్ SPRO, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ బిజినెస్ ఏరియా. ఫస్ట్ చేసాం కదా, అక్కడికి వెళ్ళాలి. జస్ట్ 2 స్టెప్లు వెనక్కి వెళ్ళాలి అంతే. బ్యాక్. ఇక్కడ అసైన్మెంట్ ఉంది కదా, ఇది తీసేయండి. ఇది క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్గా వస్తుంది. మళ్ళీ డెఫినేషన్లోకి వెళ్ళండి. డెఫినేషన్లో ఎక్కడుంది? ఇక్కడ డిఫైన్ బిజినెస్ ఏరియా. దీన్ని సెలెక్ట్ చేయండి. మీరు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ పర్సన్గా తెలియాలి అంటే షార్ట్ కట్స్ యూజ్ చేయాలి. న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి అలా చేయకూడదు. ఎక్స్పీరియన్స్ పర్సన్గా మీరు వెళ్ళాలనుకుంటే అప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ TAL 1, TAL 2, TAL 3 ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై 3 బిజినెస్ ఏరియాలు ఉన్నాయి మీకు. మీ ఇష్టం, మీకు రియల్ టైంలో యాడ్ ఉంటే అవి. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఈ 3 సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ యాజ్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా అవే సెలెక్ట్ అవుతాయి. లేదు ఇవి వద్దు, నీట్గా ఇది ఉంది బిజినెస్ ఏరియా, మీకు నచ్చింది ఏవైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఈ 2 పెట్టుకున్నానండి కాపీ. సో డైరెక్ట్ చేసేయండి సార్, న్యూ ఎంట్రీ తీసుకొని. అవసరం లేదు, డైరెక్ట్ అయినా చేయొచ్చు. ఇప్పుడు వీటినే మోడిఫికేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఏమి ఇస్తాను? నా కంపెనీ ఏముంది? లాట్ కదా, LO11 అని ఇచ్చాను. ఇక్కడ బిజినెస్ ఏరియా ఇప్పుడు వచ్చేసి కడప ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ LO22 ఇది వచ్చేసి వైజాగ్ ఇస్తున్నాను. ఏరియా బిజినెస్ ఏరియా. ఒకవేళ 10 ఉంటే 10 పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఎంట్రీ ఇవ్వండి. ఇక్కడ చూడండి, కింద నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 2 ఎంట్రీస్ కాపీ అయినాయని చెప్తుంది. LO22 మ్యూట్లో పెట్టుకోండి, రాసుకోండి కావాలంటే. L1 LO11 LO22 ఇలా ప్రతిదీ రాసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మీరు రాసుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతారు, ఫస్ట్ టైం చేస్తున్నారు. ఓన్ రిక్వెస్ట్. ఇక్కడ డిఫైన్ బిజినెస్ ఏరియా. ఇప్పుడు మనకు ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయో ఆ కంపెనీ కోడ్స్ అవి క్రియేషన్ చేసుకున్నారు. సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ చూడండి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, టీ కోడ్ OCC1, నావిగేషన్ పాత్ SPRO, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. దాని పక్కనే జస్ట్ 1 బ్యాక్ చాలు. బ్యాక్ ఉందా? ఇక్కడే మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇది ఆల్రెడీ చాలా మంది చేసుకుంటారు, దీన్నే కాపీ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా న్యూ ఎంట్రీస్. దీనికి ఏం పేరు పెట్టుకుంటాను? మెయిన్ ఒకటిగా చేస్తున్నాను. అప్పుడు ఏం పెడుతున్నాను అంటే దానికి మనకి ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. లాట్ 1 అని పెట్టాను. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, హెడ్ ఆఫ్ ది కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ కదా, దీనికి మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీ హైదరాబాద్ పెట్టుకుంటాను. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా హైదరాబాద్. లాట్ 1 అనేది రాసుకో ఇక్కడ, గుర్తుండకపోతే. అన్నీ యూనిక్గా ఉండాలి, అన్నీ సేమ్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అన్నిటికీ లాట్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు. ఏ దానికి అది ఇండివిజువల్. సేవ్. దీనికి కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సేవ్. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ అసైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా టు బిజినెస్ ఏరియా, టీ కోడ్ OBB6. సో మళ్ళీ ఏం వెళ్ళాలి? ఇప్పుడు అసైన్మెంట్లోకి వెళ్ళాలి. ఫైనాన్షియల్గా
డెఫినేషన్లో కదా అసైన్మెంట్లోకి వెళ్ళాలి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. ఇప్పుడు ఏం చేయాలి? డెఫినేషన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. దాని కిందనే అసైన్మెంట్ ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. అసైన్ కంపెనీ కోడ్ టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయండి. అసైన్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? పొజిషన్. బిజినెస్ ఏరియా ఏం పెట్టావు నువ్వు? ఏం పెట్టావు ఇక్కడ? బిజినెస్ ఏరియా LO11 అది ఇక్కడ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. LO11 ఎంటర్. వచ్చిందా? బిజినెస్ ఏరియా కడప, బిజినెస్ ఏరియా వైజాగ్, LO11 LO22. ఇక్కడ ఏం చేయాలి? నువ్వు ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఇచ్చావు కదా, lot 1 అని, అది ఇవ్వాలి ఇక్కడ. వచ్చిందా? కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా హైదరాబాద్ అని, అది రెండింటికి అసైన్ చేయాలి. సేవ్. క్రియేట్ రిక్వెస్ట్. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సేవ్. డేటా వాస్ సేవ్డ్. అదే అండి, ఈ విధంగా మనం కాన్ఫిగరేషన్స్ అనేది చేసుకోవాలి. ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ పెట్టాను, దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళండి. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ టైం కదా, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. 1కి 2 సార్లు వీడియోని చూడండి, నిదానంగా చేయండి. సో పీడిఎఫ్ను చూస్తూ ఒకటికి వీడియోని 2 టైమ్స్ వాచ్ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా రాసుకుంటూ, ఎక్సెల్లో ఈ విధంగా మీరు చేసే ప్రతిదీ కూడా దాని ఎదురుగానే పక్కన రాసుకుంటూ చేయండి. ఇవి కన్నా గుర్తు ఉండకపోయాయి అనుకోండి, ఏవి చేయలేరు. ప్రతిదీ కూడా రాసుకోండి ఇలా పక్కన నాకులాగా. అలా రాసుకుంటేనే మీకు అర్థమవుతాయి, లేకపోతే అర్థమవు. ఇప్పుడు చూడండి, ఈ స్క్రీన్ నుంచి నేను మెయిన్ స్క్రీన్లోకి రావాలి అంటే /n ఇచ్చేస్తే పైన కమాండ్ ఫీల్డ్లో ఫస్ట్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వచ్చేస్తారు. ఎంట్రీ ఇవ్వండి. వచ్చేసారా? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి ఈ విధంగా వచ్చేస్తారు. ఇప్పుడు టీ కోడ్స్ ఉన్నాయి కదా, వీటి ద్వారా చూపిస్తా చూడండి. 6 చేశాను కదా, 6 చూపిస్తా. ఫస్ట్ వన్ OX15. డైరెక్ట్ స్క్రీన్లోకి వెళ్తా చూడండి. OX15 ఎంటర్. వచ్చిందా? డైరెక్ట్ స్క్రీన్, న్యూ ఎంట్రీస్, డైరెక్ట్గా కంపెనీ నేమ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు న్యూ ఎంట్రీస్లోకి వెళ్తే కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే స్క్రీన్ నుంచి సెకండ్ దానిలోకి వెళ్ళాలి. క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02 /n OX02 /n ఇస్తే బ్యాక్ అనమాట. మళ్ళీ తర్వాత ఏరే టీ కోడ్ ఇస్తున్నామంటే సెకండ్ స్క్రీన్లోకి వెళ్తుంది. ఎంటర్. వచ్చిందా? కంపెనీ కోడ్ ప్లేస్లోకి డైరెక్ట్ న్యూ ఎంట్రీస్ అంటే ఈ స్క్రీన్లోకి వచ్చినాం. తర్వాత ఇప్పుడు ఈ స్క్రీన్లో ఉన్నాం, ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్లోకి వెళ్ళాలి. OX16. అప్పుడు /n OX16 థర్డ్ స్క్రీన్లోకి వెళ్తున్నాం. ఎంటర్. వచ్చేసామా? చేంజ్ వ్యూ, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ పొజిషన్ అసైన్ చేయొచ్చు డైరెక్ట్గా. తర్వాత ఈ స్క్రీన్లోకి వెళ్ళాలి. OX03. మళ్ళీ ఏం చేయాలి? /n OX03. వచ్చామా? చేంజ్ వ్యూ బిజినెస్ ఏరియాస్, న్యూ ఎంట్రీస్, డైరెక్ట్గా వచ్చేసాం. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OCC1 /n OCC1. వచ్చామా? చేంజ్ వ్యూ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఇలా టీ కోడ్స్ అయినా డైరెక్ట్గా ఉపయోగించవచ్చు. తర్వాత OBB6 /n OBB6 ఎంటర్. వచ్చామా? చేంజ్ వ్యూ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఇలా కూడా టీ కోడ్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది అండి. ఇంకా టోటల్ బ్యాక్ రావాలంటే జస్ట్ /n ఇచ్చేస్తే మెయిన్ స్క్రీన్కి వచ్చేస్తాం ఈ విధంగా. సో అది క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? ఈ 6 కాన్ఫిగరేషన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన కంపెనీని చూసుకోవాలి,
డేటా అవన్నీ ఇంకా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ కంపెనీ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలి. OX 15 ఉంది, అక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది మీరు చేసింది. OX 15 ఎలా తెలుస్తుంది సార్ అంటే పొజిషన్ వెళ్ళి ఇక్కడ ఇచ్చేస్తే వచ్చేస్తుంది బయటికి. ఉందా lot 1? ఓకే ప్రతిదీ అంతే ఓకే పొజిషన్ లో ఉంటాయి. ఓకే, జస్ట్ పొజిషన్ లోకి వెళ్ళి అది కొట్టేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, ప్రతిదీ కూడా పొజిషన్ లోకి వెళ్ళి మీరు ఏవైతే ఇచ్చిందో అది ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకేనా? డన్ సార్. యా డన్ మా. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏమైనా క్వెరీస్ ఉన్నాయా? యా గైస్, ఓకే, గుడ్ నైట్. వీడియో ఎస్టర్డే క్లాస్లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి 6 కాన్ఫిగరేషన్ స్టెప్స్ డిస్కస్ చేసాం. ఓకే, సో క్లియర్ కట్గా మన డెఫినేషన్స్ యాజ్ యూజువల్ థియరీ యాజ్ యూజువల్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏంటి, సో కంపెనీ మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎలా క్రియేషన్ చేయాలి, కంపెనీ కోడ్స్ ఎలా క్రియేషన్ చేయాలి, బిజినెస్ ఏరియాస్ ఏ విధంగా క్రియేషన్ చేయాలి, కంపెనీ కోడ్ని కంపెనీకి ఎలా అసైన్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, టుడే రిమైనింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేద్దాం. థియరీ యాజ్ యూజువల్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా ఎలా చేయాలనేది ఈరోజు క్లాస్లో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్? సో చేశారండి, నిన్నటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేశారా 6? ఏమైనా డౌట్స్ ఉన్నాయా పుష్ప గారు, నాగేష్ గారు? ఒక డౌట్ వచ్చింది సార్ బిజినెస్ ఏరియా గురించి. చెప్పండి. నేను బిజినెస్ ఏరియాని 2 తీసుకున్నాను సార్. బిజినెస్ ఏరియా ఫ్రమ్ బెంగళూరు, బిజినెస్ ఏరియా ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పేసి. పొజిషన్ లోన నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు బిజినెస్ ఏరియా కోసం అని సెలెక్ట్ చేస్తే హైదరాబాద్ మాత్రం ఇచ్చాను. బెంగళూరుకి నేను కోడ్ అనేది ఇయలే అనమాట, అసలు కోడ్ అనేది. దాన్ని మళ్ళీ పోయి చేద్దాము అంటే చేయడానికి రావట్లేదు అసలు ఎట్లా అనేది. ఒకటి చేస్తే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై చేశారు. బిజినెస్ ఏరియాస్ కూడా సేమ్ ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ BA 1-2 అనేది హైదరాబాద్, BA 1-2 అయిపోయింది, తర్వాత 1-3, 1-4 అట్లా ఇచ్చుకుంటే ఒకటి ఇస్తే 3 వరుసగా 1 by 1 వచ్చేస్తాయి. అదే వస్తుంది సార్, లేదంటే కానీ నేను మామూలుగా కింద ఇవ్వాలి కదా బిజినెస్ ఏరియాలోన. చెప్పేది అక్కడ ఏమైందంటే నేను చెప్పేది వినండి. అసైన్ అనేది ఒకటే చేస్తారు, అన్నీ చేయరు. ఇప్పుడు మీరు ఏది బిజినెస్ ఏరియా అసైన్ చేయాలనుకుంటున్నారో దాన్నే చేసుకోండి. ముందు ఒకటి చేసి ఉంటారు, అది మళ్ళీ ఇంకో దానికి సేమ్ రాదు. ఆ ప్లేస్లో ఇది యాడ్ చేసుకోవాలి. ఆ ప్రీవియస్ది తీసేసి ఇప్పుడు మీరు కొత్తది ఏమి అసైన్ చేయాలనుకుంటారో అది అసైన్ చేసుకోవాలి. 2 ఒకటేసారి అసైన్ చేయలేరు. ఓకే, ఏదైనా ఒకటే అసైన్ చేస్తారు. ఓకేనా? ఒక్క కంపెనీకి ఒకటి చేస్తారండి. ఓకేనా? లేదు అంటే 3టికి ఒకటేసారి ఇవ్వచ్చు మనకి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇట్లా ఇక్కడ ఏముంది, మాకేం కనిపించడం లేదు. నిమిషం చూడండి. మీరు నిన్న చేసేటప్పుడు బిజినెస్ ఏరియా 3 చేశారు. వినండి చెప్పేది. ఇట్లా TA-L1, TA-L2, TA-L3 ఇవి బిజినెస్ ఏరియాస్. స్క్రీన్ షేర్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. ఓకేనా? కనబడుతుందా స్క్రీను? ఇంకా రాలేదు సార్, వచ్చింది. ఓకేనా? చూడండి, ఇక్కడ TA-L1 ఒకటి ఇచ్చారంటే ఆటోమేటిక్గా 3 దాని కిందనే ఉంటాయి. ఓకేనా? పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత క్రియేషన్ అయిపోయింది. పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత TA-L1 అని ఇచ్చారనుకోండి, అన్నీ వరుసగా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా.
లేదు TA L1 కాదు, TA L1 ఒకటి ఇచ్చావు, TA L2 ఇవ్వకుండా ఏదో MAL2నో ZAL2 అని ఇచ్చావు అనుకో, దాని కింద ఇది చూపించదు. లేదు సార్, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ గా ఉంది. TA L1 TA L2 అట్లానే ఇచ్చాను నేను కూడా. ఏం చేశారంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చారు కదా బిజినెస్ ఏరియా ఫర్ బెంగళూరు అని, అక్కడ మనము బిజినెస్ ఏరియాని సిటీ అని యాడ్ చేసుకుంటాం కదా కంపెనీ కోడ్ కి. అవును అవును. అక్కడ నేను బెంగళూరుకి మాత్రం యాడ్ చేశాను, అంటే హైదరాబాద్ కి మాత్రం చేశాను, బెంగళూరుని మర్చిపోయి వదిలేసాను అనమాట. మళ్ళీ చేద్దామంటే రివర్స్ రావడానికి ఎట్లా రావాలో అర్థం కావట్లేదు. అది అక్కడికే వెళ్ళండి, అదే పొజిషన్లోకి వెళ్ళండి. పొజిషన్లోకి వెళ్ళి అక్కడ ఏమడుగుతుందంటే నాకు ఆల్రెడీ సేవ్ డేటా అని చెప్పి చూపిస్తా ఉంది, కానీ అది తీసుకోవట్లేదు అనమాట. ఆల్రెడీ సేవ్ అయితే మళ్ళీ తీసుకోదు ఇంకా ఒకసారి. అదే ఒకటి మాత్రం చేశాను, ఇంకోటి చేయలే కదా అని చెప్పి నేను మళ్ళీ కొత్తగా చేయండి, న్యూ ఎంట్రీ చేయండి, అంతే కదా. ఓకే ఓకే ఓకే. సో నిన్న సార్ ఇంకో చిన్న డౌట్ సార్, చెప్పండి. ఇది కన్సోలిడేషన్ బిజినెస్ ఏరియా ఉంది కదా. అవును. ఈ బిజినెస్ ఏరియాకి కన్సోలిడేషన్ బిజినెస్ ఏరియాని మళ్ళీ అటాచ్ చేసినప్పుడు అసైన్ చేసేదానికి పోతాం కదా సార్ మనం, కొత్త క్రియేట్ చేసి. దానివల్ల ఏంటి సార్ యూజ్ అనేది? ఆల్రెడీ బిజినెస్ ఏరియా ఏంటుంది కదా, మనం కన్సల్టేషన్ లో చేయడం ఎందుకు? ఆ బిజినెస్ ఏరియా అనేది మీరు 3 క్రియేషన్ చేశారు, ఓకేనా. ఆ 3 క్రియేషన్ చేసిన తర్వాత దాంట్లో ఏ బిజినెస్ ప్రాఫిట్ లో ఉంది, లాస్ లో ఉంది అనేది మనం కన్సల్టేషన్ చేసుకుంటాం సింగిల్ గా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 బిజినెస్ ఏరియాలు ఉన్నాయండి, దాంట్లో ఒకటే ప్రాఫిట్ లో ఉంది, 2 బిజినెస్ ఏరియాలు లేవు, ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తారు, ఆ 3టిని ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాగా మారుస్తారు. ఓకే, హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక అట్లా అది ఆ 3టి కలిపి ఒక కన్సల్టేషన్ చేస్తారు. కన్సల్టేషన్ అంటే ఏంటి, అన్నిటినీ సింగిల్ గా కలపడం. కలిపిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ ఏ 3 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ ఏరియాస్, వాటికి అసైన్ చేయాలి. అసైన్ చేస్తేనే కదా మనకి క్లారిటీగా తెలిసేది ఏ బిజినెస్ ప్రాఫిట్ లో ఉంది, ఏ బిజినెస్ లాస్ లో ఉండేది అనేది. అసైన్ చేయకపోతే ఏ ఏరియాని ఎలా తెలుస్తుంది? ఆ 3టిని కలిపి ఒకదానిగా చేశారు. చేసిన తర్వాత ఆ ఒకదానిగా చేసిన దాన్ని మళ్ళీ బిజినెస్ ఏరియాస్కి అసైన్ చేస్తారు, ఓకేనా. 3టి గురించి మనకి క్లియర్గా తెలియడం కోసం, ఏది ప్రాఫిట్లో, ఏ ఏరియా బిజినెస్ ఏరియా ప్రాఫిట్లో ఉంది, లాస్లో ఉంది తెలియడం కోసం, ఓకేనా. ఫస్ట్ 3 చేస్తారండి, లేకపోతే 10 అయినా చేస్తారు. నేను ఒక సెకండ్ సార్, బిజినెస్ ఏరియా హైదరాబాద్, బిజినెస్ ఏరియా బెంగళూరు, బిజినెస్ ఏరియా చెన్నై అని పెట్టాము అనుకోండి సార్. ఆ 3టిని మళ్ళీ ఆ 3 ఒక సింగిల్ గా మొత్తం 3 సింగిల్ 1 by 1 గా కన్సల్టేషన్ లోనే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా, లేకుంటే ఆ 3 ఆటోమేటిక్ గా కన్సల్టేషన్ లో వెళ్ళిపోతుందా? ఎందుకంటే ఇక్కడ కోర్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, బెంగళూరుకి మనం హైదరాబాద్ అని పెడతాం, HY అని పెడతాము, బెంగళూరు BL అని పెడతాము. అసైన్ చేసేటప్పుడు 3టికి కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేయాలి, ఓకేనా. నిన్న ఆ వీడియో చూసారా మీరు క్లియర్ గా? చూసాను సార్, అది మీరు ఒకటే చేశారు కదా, అందువల్ల నాకు అది. ఇక్కడ చూడండి, TA-L1 ఇచ్చానా, TA-L1, TA-L2, TA-L3 ఈ 3టికి ఏం యాడ్ చేయాలిడా, టాలీ TA-LY ఉంది కదా, ఈ 3టికి ఇవ్వాలి. ఇక్కడ TA-LY 3టికి అసైన్ చేస్తున్నానా? ఓకే, అసైన్ అయింది 3 చూడండి, TA-LY బెంగళూరు, హైదరాబాద్, చెన్నై 3టికి అసైన్ చేశానా? ఓకే, ఆ 3టిని సింగిల్ కన్సల్టేషన్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఆ 3టికి ఆ కన్సల్టేషన్ సింగిల్ ఏదైతే చేశానో దాన్ని మళ్ళీ 3టికి అసైన్ చేశాను, మనకి తెలియడం కోసం నీట్గా, ఓకేనా, ఏరియా వైజ్. ఓకే, క్లియర్. సో స్టార్టింగ్ లో 1-2 సార్లు వీడియోని చూడండి, నిదానంగా అర్థం చేసుకోండి, తొందరపాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 3 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో బేసిక్ క్లాసెస్, ఇవి చాలా ఇంపార్టెంట్, నిదానంగా అర్థం చేసుకోండి. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, స్లోగా అర్థం చేసుకోండి, స్లోగా. ఓకే, సో యా సార్ చెప్పండి సార్, నేను గంగాధర్ సార్. చెప్పండి గంగాధర్ సార్. ఇప్పుడు నేను కంపెనీ క్రియేషన్ చేశాను సార్, నాకు అది ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రావట్లేదు సార్.
ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రాలేదంటే ఇప్పుడు చూపిస్తాను చూడు, ఓకేనా? ఎందుకు రాలేదని చూపిస్తాను. ఓకే ఓకే డన్. ఎక్సెల్ స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది సార్. యా డన్. ఇది పీపీటీ కనబడుతుందా? ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే డన్. ఫస్ట్ చూడండి. యా, నిన్నటి వరకు మనం 6 చేసామండి. 6 కన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చేసాం. ఓకే, ఆ 6 ఏంటి అని చూసుకుంటే ఇక్కడ చూడండి. డిఫైన్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, డిఫైన్ బిజినెస్ ఏరియా, మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో టుడే ఫంక్షనల్ ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఈ కాన్ఫిగరేషన్స్ మనం డిస్కస్ చేద్దాం థియరీ డిస్కస్ చేసిన తర్వాత. ఓకే, చూడండి. యా, ఇక్కడ చూడండి. ఫంక్షనల్ ఏరియా అంటే దీనికి టీ కోడ్ వచ్చేసి ప్రజెంట్ FM_, ఫంక్షన్. ముందు ఓల్డ్లో వచ్చేసి OKBD దాన్ని యూజ్ చేసేవాళ్ళు. ఈ ఫంక్షన్ ఏరియా ద్వారా ఏంటి సార్ యూజెస్ అంటే, ఒక క్లయింట్ బిజినెస్లో మనకి N నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్స్ లేకుండా ఏది కూడా ఉండదు. సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఓకేనా? సో తర్వాత అదేవిధంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇలా మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ఇట్లా సపరేట్గా N నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్స్ వైజ్ ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి కంపల్సరీగా, ఓకేనా? సో దీనికి కూడా ఒక వ్యాలిడిటీ డేట్ ఉంటుంది. సో ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు, ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఉంటుందా, లేదా 2 months 6 months వరకు ఉంటాయా అనేది కూడా వ్యాలిడేటెడ్ డేట్ కూడా మనకు ఫంక్షనల్ ఏరియాస్లో ఇస్తాడు, ఓకేనా? డిపార్ట్మెంట్ వైజ్ మనం ఎక్స్పెన్సెస్ ఏం జరుగుతున్నాయని తెలుసుకోవాలి. సేల్స్ డిపార్ట్మెంట్లో ఎంత జరుగుతుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎంత జరుగుతుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎంత జరుగుతుంది, R&D డిపార్ట్మెంట్లో ఎంత జరుగుతుంది, ఇలా డిపార్ట్మెంట్ వైజ్ మనకు ఎక్స్పెన్సెస్ అనేది జరుగుతాయి. ఓకే, సో దీన్ని మనం ఫంక్షనల్ ఏరియాస్ అంటాం. సో వీటిని ఎలా క్రియేషన్ చేసుకోవాలనేది కూడా మనం చూస్తాం. తర్వాత మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, టీ కోడ్ వచ్చేసి OF01. సో ఇక్కడ చూడండి, ఇది కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే ఏంటి, ఒక క్లయింట్ బిజినెస్లో క్యాష్ అనేది ఫ్లో అవుతుందా లేదా, అంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందా లేదా, ఫండ్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతున్నాయి, లేదంటే ఎక్స్పెన్సెస్ ఏమైనా జరుగుతున్నాయా, ఓకే, ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ దట్ ఆర్గనైజెస్ ద కంపెనీ ఫ్రమ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. మనకు మెయిన్గా క్యాష్ మనం క్లయింట్ బిజినెస్లో ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఫండ్స్ ఏ విధంగా జనరేట్ అవుతున్నాయి, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయా, ఇన్కమ్స్ ఏమైనా ఎక్కువ అవుతున్నాయా, తక్కువ అవుతుందా, ఇదంతా కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా చూస్తూ ఉంటుంది. మెయిన్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా బిజినెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎంత క్యాష్ వస్తుంది, ఎంత క్యాష్ వెళ్తుంది, ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఎలాంటి ఇన్కమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా చూస్తూ ఉంటుంది. దీని టీ కోడ్ వచ్చేసి OF01. తర్వాత అదే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. టీ కోడ్ OF18. సో ఆఫ్టర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ FM area in SAP, you need to assign company code in FM area. The link between company code and FM area is established through the assignment. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఏ కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. సో మనకి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద N నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో ప్రజెంట్ మనం ఏ కంపెనీ కోడ్లో అయితే చేస్తున్నామో ఆ కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. ఒక కంపెనీ కోడ్లో వర్క్ చేస్తూ ఇంకో కంపెనీ కోడ్కు అసైన్ చేయకూడదు, ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్లో. అది మెయిన్ OF18లో చూసుకోవాలి. తర్వాత 10th one డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, టీ కోడ్ వచ్చేసి OB45. సో ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఒక క్లయింట్ బిజినెస్లో ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఒక కస్టమర్కి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఇవ్వచ్చు, సో ఆ కస్టమర్ మన దగ్గర రెగ్యులర్గా స్టాక్ని పర్చేజ్ చేస్తున్నాడా లేదా, ఒకవేళ పర్చేజ్ చేస్తే ఎంత టైం లోపల అతను మనకు డబ్బులు పే చేస్తున్నాడు, అప్పుగా తీసుకుని వెళ్తాడు స్టాక్ మన దగ్గర, తీసుకున్న తర్వాత 1 weekలో ఇస్తున్నాడా డబ్బులు, 10 daysలో ఇస్తున్నాడా, అతను రెగ్యులర్ కస్టమరా కాదా, ఇవన్నీ మనం అనలైజేషన్ చేసి అతనికి ఒక లిమిట్ అనేది ఇస్తాం. 5 lakhs, 10 lakhs, 15 lakhs అనేది. సో అతను కొత్తగా వచ్చాడు, మనం 1 crore అతనికి ఇవ్వం కదా అప్పుగా స్టాక్ కానీ గుడ్స్ కానీ. సో అతను ఎవరు మన రెగ్యులర్గా ఇస్తాడో ఇవ్వడో ఆన్ టైంలో,
అనేది మనం ఫస్ట్ చూసుకుంటాం, చెక్ చేసుకుంటాం. సో చెక్ చేసుకున్న తర్వాత ఓకే అతని యొక్క పొజిషన్ కూడా చెక్ చేయాలి మనం. అతని బిజినెస్ రేంజ్ ఏంటి, సో అతనికి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది సప్లయర్స్ ఉన్నారు, అతని బిజినెస్ మోడల్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే అతనికి మనం క్రెడిట్ లిమిట్ ఇస్తాం. సో అతని గురించి మనం ఏం తెలియకుండా ఇచ్చేసి అప్పుగా అతను డబ్బు పే చేయకపోతే నష్టం మనకే వస్తుంది. కాబట్టి అతని కెపాసిటీని బట్టి మనం లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అదేవిధంగా ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియా వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్కి అసైన్ చేయొచ్చు, నాట్ ఓన్లీ వన్ కంపెనీ కోడ్. సో మన దగ్గర మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నా కూడా ఒకే క్రెడిట్ కంట్రోల్ ఏరియాను మిగతా వాటికి కూడా మనం అసైన్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేషన్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. కంపెనీ కోడ్కి కంపల్సరీగా అసైన్ చేయాల్సి వస్తుంది. దాని టీ కోడ్ వచ్చేసి OB38. సో దాని టీ కోడ్ OB38 అనమాట. ఓకేనా. సో ఇవి మనకి రిమైనింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇప్పుడు వీటిని కూడా మనం ఎలా చేయాలనేది ఇప్పుడు మనం దాంట్లో చూద్దాం. ఓకే, యా డన్. నేను SAP ఓపెన్ చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా, టీ కోడ్ FM_function. దీనికి కూడా నావిగేషన్ పాత్ ఉంది, సేమ్ అలాగనే వెళ్ళచ్చు. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR, ఈ విధంగా మనం క్రియేషన్ చేయాల్సి వస్తుంది. వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది ఇక్కడ మనకి. ఫంక్షనల్ ఏరియా టెక్స్ట్ క్రియేషన్ చేయాలి, ఫంక్షనల్ ఏరియాని క్రియేషన్ చేసుకోవాలి, వ్యాలిడిటీ పీరియడ్ కూడా ప్రొవైడ్ చేయాలి. చూద్దాం. సో నిన్న మీరు ఏ కంపెనీ అయితే క్రియేషన్ చేశారో దాంట్లోనే వెళ్ళి చేయాలి. మౌస్తో 2 times ప్రెస్ చేయండి వాటి మీద, లాగాన్, యూజర్ ఐడి ఇవ్వండి. ఓకే, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వచ్చేసాం. కనపడుతుందా మా స్క్రీన్? కన్ఫర్మ్ చేయండి ఒకరు. ఓకే సార్. యా డన్. ఇప్పుడు చూడండి, మనకి డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా కదా, టీ కోడ్ FM_function. ఓకేనా, డైరెక్ట్గా దీనినే ఇవ్వచ్చు, లేదంటే మనము SAP నావిగేషన్ పాత్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళచ్చు. ఓకేనా. సో నేను డైరెక్ట్గా FM_function ఇస్తున్నాను. దీన్ని కాపీ చేస్తున్నాను, Ctrl+C. మీరు రెండుగా నేర్చుకోవాలి. FM_function ఎంటర్ ఇస్తున్నా. వచ్చేసిందా డైరెక్ట్గా ప్రాసెస్ ఫంక్షనల్ ఏరియా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటాను, మ్యానుఫ్యాక్చరింగ్ అని. ఇదే పేరుతోనే ఇవ్వకూడదు మనం. చాలామంది ఇదే పేర్లతో ఇచ్చి ఉంటారు. దాని పక్కన 1 2 ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదా, మీరు మ్యానుఫ్యాక్చరర్ అని పెట్టుకోండి, లేదంటే మ్యానుఫ్యాక్చర్ అని పెట్టుకోండి, మీ ఇష్టం. ఇక నేను 8 ఇస్తున్నా, మ్యానుఫ్యాక్చర్ 8. ఇక్కడ ఉంది కదా క్రియేట్ ఫంక్షనల్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయండి, ఎందుకంటే కొత్తగా క్రియేషన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇచ్చుకున్నాం. సో డిస్క్రిప్షన్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియా టెక్స్ట్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్. యా, వ్యాలిడిటీ పీరియడ్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని ఇవ్వండి, ఫైనాన్షియల్ ఇయర్. వ్యాలిడిటీ 2, ఇది కూడా ఫైనాన్షియల్ ఎండ్ ఇవ్వండి. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి, వ్యాలిడిటీ పీరియడ్ అంటే 1 April స్టార్ట్ అవుతుంది, 31st 3 ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. సో తర్వాత ఎక్స్పిరేషన్ డేట్ కూడా సేమ్ అదే ఇవ్వాలి, 31/3. ఓకే, సో రిమైనింగ్ మనకి ఏం అవసరం లేదు, సేవ్ చేయండి. దీనికి ఏం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రాదండి. ఓకేనా, ఫంక్షనల్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. ఒకవేళ ఇంటర్వ్యూలు అడిగినా కూడా చెప్పాలి మీరు. సో ఫంక్షనల్ ఏరియాలో మన డిపార్ట్మెంట్స్ని క్రియేషన్ చేసినప్పుడు సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందా లేదా అని అడుగుతారు, కాదు అని చెప్పాలి. చూడండి, ఇప్పుడు జస్ట్ ఏమైంది, ఇక్కడ సేవ్ అయింది. ఫంక్షనల్ ఏరియా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ బీన్ సేవ్డ్, సో నాట్ జనరేటెడ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో జస్ట్ సేవ్ అవుతుందండి, రిక్వెస్ట్ అనేది మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు అని చెప్పాలి. ఓకే, ఒకటి కంప్లీట్ అయిపోయిందా. నెక్స్ట్ ఇట్లా మన కంపెనీ రియల్ టైంలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని చేసుకోవాలి. నెక్స్ట్
సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, లేదంటే జస్ట్ సేల్స్ అనే పెట్టుకోవచ్చు, మీ చాయిస్. జస్ట్ సేల్స్ అనే పెట్టుకోండి. మనలాగా చాలా మంది చేసుకుని ఉంటారు కాబట్టి మనం జస్ట్ ఏదైనా కొత్తగా యాడ్ చేద్దాం. క్రియేట్ ఫంక్షనల్ ఏరియా ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి. నేమ్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియా కెనాట్ కంటైన్ స్పెసిఫైస్. కొంచెం తీసేద్దాం. సేల్స్ 5 అని ఇచ్చాను. ఓకే, ఇది కూడా అండర్స్కోర్ ఫంక్షన్. ఒకసారి ఈ విధంగా మనకి హ్యాంగ్ నెట్గా కనబడుతూ వస్తుంటుంది. నెట్ అనేది మనకి స్పీడ్ ఉండాలి. సేవ్ ఫంక్షనల్ ఏరియా సేల్స్ 5 హ్యాస్ బీన్ సేవ్డ్. ఇలా మన రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్, ఓకేనా. సో 3 డిపార్ట్మెంట్స్ మనం క్రియేషన్ చేసాం ఫంక్షనల్ ఏరియాలో. ఓకే, సో డన్. నెక్స్ట్ ఏం చేయాలి? మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. సో దీనిని యూజ్ చేయొచ్చు, లేదంటే మనం SPRO దగ్గరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు బ్యాక్ రావాలంటే ఏం చేయాలండి? నేను చెప్పాను కదా, బ్యాక్ రావాలంటే ఏం చేయాలి? /n. వెరీ గుడ్, /n. ఏ రోజు ఆ రోజు టీ కోర్స్ గుర్తుంటారండి. ఓకే, SPRO SAP రెఫరెన్స్ ఇమేజ్ ఒకటి దాంట్లోనే ఉంటాయి అన్నీ. ఓకేనా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎక్కడుంది? ఇక్కడ మెయింటైన్ FM ఏరియా. FM అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సెలెక్ట్ చేయండి. ఈ టీ కోడ్ డైరెక్ట్గా ఇచ్చారనుకోండి, ఈ కోడ్ ఒక్కొక్కసారి OF01 అనేది వర్క్ అవ్వదు. డైరెక్ట్గా మనం మాన్యువల్ పాత్ ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా. సో చూడండి, ఇలా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఏరే వాలెట్ ఉన్నాయి కదా, వాటినే కాపీ చేసుకోవచ్చు. జస్ట్ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో. కాపీ యాస్, లేదంటే న్యూ ఎంట్రీ డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చుకుంటారు? మనం ఏమి ఇచ్చాం? లాట్ కదా, lot 1 అని ఇద్దాం. FM ఏరియా ఫర్, ఇది వచ్చేసి ఒకటి కడప ఇస్తున్నాను. INR కరెన్సీ మన ఇండియా INR. దీన్నే కాపీ చేస్తున్నా. డిపార్ట్మెంట్స్ కదా, అంటే లైక్ మనకి FM ఏరియా ఫర్ కడప అంటే కడప డిపార్ట్మెంట్, కడపకు సంబంధించిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాలో ఎంత ఎక్స్పెన్స్ జరిగింది, అది ఏ కరెన్సీలో ఉంది, ఇండియాలో ఉందా లేదంటే వేరే కంట్రీలో ఉందా అనేది ఇక్కడ క్రియేషన్ చేసుకోవాలి. ఒకటి కడప చేస్తున్నాను, ఇంకొకటి నెల్లూరు చేస్తున్నాను. అవే కదా మనం చేసింది నిన్న. ఓకే, ఇవేనా చేసింది నిన్న మనము? చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఇది ఆల్రెడీ ఏరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దీన్ని మార్చాలి మనం. lot 2 ఎంటర్. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీ 2. ఓకే, సేవ్. జనరేట్ అయిందా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? సో నువ్వు అడిగావు కదా గంగాధర్ రాలేదు అని, ఇలా జనరేట్ కానప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ కదా, ఇక్కడికి వెళ్ళి షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వు, ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం? మెయింటైన్ FM ఏరియా, అంతే. క్రియేట్ రిక్వెస్ట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది.
ఇక్కడికి వెళ్ళి ఇది రాకుండా ఉంది అనుకోండి, డైరెక్ట్ ఇక్కడ వెళ్ళు క్రియేట్ రిక్వెస్ట్ చేయి వస్తుంది. ఓకే సార్. హలో సార్. హలో డేటా సేవ్డ్. హలో హలో చెప్పు కదా సార్. అసలు అదే రాలేదు సార్. అది క్లిక్ చేసావా? క్రియేట్ రిక్వెస్ట్ చేసావా? లేదండి సార్, తను అడిగింది ఏంటంటే ఆ బాక్స్, ఆ డైలాగ్ బాక్స్ రాలేదు అని అంటున్నారు తనకి. ఒకసారి రీఫ్రెష్, ఒకసారి షట్ డౌన్ చేసి లేదంటే రిఫ్రెష్ చేసి మళ్ళీ ఆన్ చేయి, వస్తుంది. ఓకే 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 సార్. నెట్ స్లో ఉన్నా రాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో చెప్పండి. ఇప్పుడు మనము మీరు ప్రతిసారి వేసేటప్పుడు మనకు అక్కడ కోడ్ వేసేటప్పుడు కింద మీరు రాస్తున్నారు కదా టెక్స్ట్ అనేది, షార్ట్ టెక్స్ట్ అనేది ఎఫ్ఎం ఏరియా అసైన్ కంపెనీ కోడ్ అని చెప్పి రాస్తున్నారు కదా. ఇంతకు ముందు కూడా వేస్తారు డిఫరెంట్ కంపెనీ అని, క్రియేషన్ కంపెనీ కోడ్ అని చెప్పేసి ట్రాన్సాక్షన్. అప్పుడు అది ప్రతిదానికి ఇట్లా రాయాల్సిందే సార్? అది అంటే ఒకటే రాయడానికి రాకుండా డిఫరెంట్ రాయాల్సిందేనా? అన్నిటికీ ఒకటే పెట్టచ్చు, మీకు తెలియడం కోసం ఫస్ట్. కాబట్టి ఒక కంపెనీ కోడ్కి అన్నీ ఇస్తున్నాను. ఓకేనా? మీరు అలవాటు అయిన తర్వాత ఒకటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్కి అన్నిటినీ అసైన్ చేయొచ్చు. అది ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చేశాను కదా, ఇవి రెండింటిని చూడాలంటే ఏం చేయాలి? మనం పొజిషన్లోకి వెళ్ళాలి. పొజిషన్లోకి వెళ్ళి ఏమి ఇవ్వాలిడా? లాట్ 1 ఇస్తే వచ్చేస్తుంది. నువ్వు ఇప్పుడు క్రియేట్ చేసింది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూడండి, ఎఫ్ఎం ఏరియా ఫర్ కడప, ఎఫ్ఎం ఏరియా ఫర్ నెల్లూరు వచ్చేసాయా? పొజిషన్లోకి వెళ్ళి మీరు ఏమైతే చేస్తారో వాటిని చూడాలంటే అది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ డెఫినేషన్ అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలి మనం? అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, OF18 అట్లయినా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారైనా వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు అసైన్మెంట్లోకి వెళ్తున్నా. అసైన్మెంట్లోకి వెళ్ళి ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏముంది? అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. సో దీన్ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, అసైన్మెంట్ అంటే ఏమని చెప్పానండి? అసైన్మెంట్ అంటే ఎక్కడ వెళ్ళాలి? అసైన్ చేయాలంటే ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? పొజిషన్లోకి వెళ్ళి చేయవచ్చు. అంతే. అసైన్ అంటేనే ఏం లేదండి, పొజిషన్లోకి వెళ్ళాలి అంతే. అసైన్ అంటేనే పొజిషన్, అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. పొజిషన్, కంపెనీ కూడా ఏమి ఇచ్చాను? కంపెనీ కూడా ఏమి ఇచ్చాను ఇక్కడ నిన్న? కంపెనీ కూడా అంటే ఇది ఇవ్వాలి, లాట్ 1. ఇది ఇవ్వకూడదు, మెయిన్ కంపెనీ ఇవ్వకూడదు, LOTT1 అది ఇవ్వకూడదు, కంపెనీ కోడ్ ఇవ్వాలి. మనం ఏ కంపెనీ కోడ్ చేస్తున్నామో అది ఇవ్వాలి. డౌట్ వచ్చేసింది అక్కడ. చెప్పండి. మీరు స్టార్టింగ్ ఇప్పుడు ఎక్సెల్ తీసారు కదా సార్, ఇప్పుడు లాట్ 1 అని, లాట్ కంపెనీ కోడ్ లాట్ 1 అని, అవి రెండు అనేది మెయిన్ గ్రూప్, అది దాని కింద ఉన్న సబ్ గ్రూప్స్ కదా సార్. అది లాట్ 1 అని, లాట్ 2 అని పెట్టుకోవచ్చు కదా కంపెనీ కోడ్స్ ని. మనం చేసేటవన్నీ కూడా సబ్ కంపెనీ కోడ్స్ అన్నీ చేస్తాం మనం. అవన్నీ ఏ అండర్ కిందకి వస్తాయి? మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ కిందకి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మెయిన్ గ్రూప్ ఏదైతే ఉందో టాటా అనేది, దానికంటూ ఏం స్పెసిఫిక్గా ఏం ఉండదు కంపెనీ. దాని కింద సబ్ గ్రూప్స్ ఉంటాయి చూడండి, వాటికి కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఓకేనా? అది జస్ట్ హెడ్, అది అంతే. గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది హెడ్. ఫస్ట్ లో మనం చేసేది ఫస్ట్ హెడ్ అంతే. అంటే సార్ ఇప్పుడు మన లాట్ 1 మీరు పెట్టారు కదా, దాని కింద లాట్ 1 అని కంపెనీ కోడ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదో టెక్స్టైల్స్ అనుకోండి, లాట్ 1 టెక్స్టైల్స్ అని, తర్వాత ఇంకోటి లాట్ 2 వచ్చి ఫ్యాబ్రిక్స్ అనుకోండి, మళ్ళీ ఇంకో పేరు పెట్టేసాం అనుకోండి, అప్పుడు డిఫరెంట్ కోడ్స్ అయిపోతాయి, డిఫరెంట్ కంపెనీస్ అయిపోతాయి అండర్ లాట్ 1 కంపెనీ. అది ఎగ్జాక్ట్లీ. కంపెనీ కోడ్స్ 100 క్రియేషన్ చేసుకోండి, బట్ మెయిన్ కంపెనీ ఏది అసైన్ చేయాలి? హెడ్ ఆఫ్ ది కంపెనీ లాట్ 1 చేయాలి. ఇదే అన్నిటికీ చేయాలి. కంపెనీ కోడ్ టు అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటే ఏం చేయాలి? ఇదే చేయాలి, LOTT1. ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ లాట్ 1 ఉంది, దాని పక్కన ఇంకోటి ఇస్తా, కంపెనీ లాట్ 2, మళ్ళీ కంపెనీ లాట్ 3. వీటన్నిటికీ కూడా ఏది అసైన్ చేయాలి? కంపెనీ అంటే ఇదే అసైన్ చేయాలి. ఈ LOTT1 కింద ఉండే 100 కంపెనీస్ ఏవైనా కానీ మెయిన్ కంపెనీ కోడ్కి దీనికి అసైన్ చేయాలి. దీనికి అసైన్ చేస్తేనే కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని తెలుస్తుంది. ఓకేనా? సో అది ఇప్పుడు చూడండి, వచ్చిందా? లాట్ 1 కంపెనీ కోడ్ ఇస్తానే వచ్చేసిందా? లాట్ PVT అని. ఇప్పుడు ఏం చేయాలి?
ఆ ఎఫ్ఎం ఏరియాస్ ఏవైతే మనం క్రియేషన్ చేసామో దాన్ని ఇక్కడ అసైన్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను, లాట్ 1 ఇచ్చాను కదా, 2 క్రియేషన్ చేశాను. బట్ కానీ ఇక్కడ ఎన్ని వచ్చాయండి? ఇక్కడ 1 వచ్చింది, 2 రాలేదే. ఏ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ కడప ఒకటి ఇచ్చాను, నెల్లూరు ఒకటి ఇచ్చాను. సో ఇప్పుడు మీరు కడప ఇస్తున్నారు, నెక్స్ట్ టైం నెల్లూరుది కూడా కావాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? కడప తీసేసి నెల్లూరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైంది లాజిక్? వచ్చిందా కడప? ఓకే, లాట్ 1 తీసేస్తున్నా, 2 ఇస్తున్నా, ఎంటర్ ఇస్తున్నా. వచ్చిందా నెల్లూరు? ఎంటర్. నెల్లూరు మారిపోయిందా? ఈ విధంగా అసైనింగ్ చేయాల్సి వస్తుంది. 2 ఒకటేసారి అసైన్ చేయలేమండి, గుర్తుపెట్టుకోవాలి. అది సేవ్ చేసినప్పుడు డిఫరెన్స్ చూపిస్తుంది కదా సార్? అది ఎందుకు చూపిస్తుంది అంటే ఫస్ట్ కడప చేసి సేవ్ చేస్తాము. అవును, నెక్స్ట్ టైం మళ్ళీ అది మార్చాలన్నప్పుడు ఇది మార్చుకోవాలి, మార్చుకొని సేవ్ చేయాలి. అప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మళ్ళీ దానికి డిఫరెంట్ వస్తుందా? అవును, జనరేట్ అవుతాయి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అన్నిటికీ జనరేట్ అవుతాయి. కడపకి ఒకటి అవుతుంది, మీరు చెప్పే నెల్లూరుకి ఒకటి అవుతుంది. ఎస్, వెరీ గుడ్ అండి, సూపర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇలాగే రావాల్సిన డౌట్లు ఒకసారి చెక్ చేసుకోవాలి. జనరేట్ అవుతాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అవుతుందా అవ్వదా అనేది కూడా ట్రై చేసి తప్పు లేదు. ఓకేనా? సూపర్, ఇలాగే అడగాలి. ఇలాగే రకరకాల డౌట్స్తో మీరు కూడా ట్రై చేయాలి. ఇప్పుడు సార్ చెప్పాడు, అవుతుందా కాదా, అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం ఒకసారి. చేయండి, తప్పేముంది. ఓకే, లేదా అయిందని తెలుస్తుంది క్లారిటీగా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మీరు చేసిన రిక్వెస్ట్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. దీన్ని క్లిక్ చేస్తున్నాను, చూడండి. నిన్న మనం చేసాం కదా, మీ దగ్గర చూడండి. 88, 90, 92, 94, 96, 98, 08, 10 ఇవన్నీ కొత్తగా జనరేట్ అవుతూనే వస్తాయి. వీటన్నిటిని ఒకటే డిఫైన్ కంపెనీ కోడ్ ఉంది కదా, దీంట్లోనే అసైన్ చేయొచ్చు అన్నిటిని. ఓకేనా? అది ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఫస్ట్ మీకు తెలియడం కోసం అన్ని ఇస్తున్నాను. అక్కడ మీరు పక్కన ఇచ్చారు కదా సార్, అది కస్టమైజ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లో పక్కన ఇచ్చారు కదా, నేమ్స్ వచ్చాయి కదా, ఇది డిఫరెంట్ గా వచ్చాయి కదా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. అవును, ఇప్పుడు మేము వేరే పెట్టామంటే మాకు కూడా అలానే డిఫరెంట్ చూపిస్తుందా? అలాగే వస్తుంది. ట్రాన్స్పోర్ట్ చెప్పాను కదా, డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ కని ఇన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నిటికీ ఒకటే ఇవ్వచ్చు. ఆ ఒకటి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్నే డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ పంపించచ్చు. ఇలా నెంబర్ అప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? యా, నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయిందా? నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకే, చూడండి, ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాను నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్కి అసైన్ చేయొచ్చు అని ఇచ్చాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. అసైన్మెంట్ క్లిక్ చేసి డెఫినేషన్లోకి వెళ్తున్నా. డెఫినేషన్లో ఇక్కడ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి జస్ట్ ఓపెన్ చేసి చూస్తాం. చూడండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా 4 డిజిట్స్తో ఇచ్చారు. కరెన్సీ INR. ఇక్కడ క్రెడిట్ లిమిట్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో 9 9s ఇవ్వచ్చు. అంటే 9 9s అంటే సంథింగ్ ఒక వాల్యూ వస్తుంది. లేదంటే 10 lakhs, 5 lakhs, 15 lakhs అనేది కూడా మీరు ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బ్యాక్ న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, క్రెడిట్ కంట్రోల్ ఏరియా లాట్ 1 అని ఇస్తున్నా. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోండి. ఓకేనా? ప్రాబ్లం లేదు. ఇక్కడ కరెన్సీ INR, తర్వాత క్రెడిట్ లిమిట్ 9 9s ఇస్తున్నా. సేవ్. క్రియేట్ రిక్వెస్ట్. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సేవ్. డేటా వాజ్ సేవ్డ్. బ్యాక్. ఇప్పుడు క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం చేయాలి? అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. యా, డన్.
టీ కోడ్ వచ్చేసి ఓబీ 38 అయినా వెళ్ళొచ్చు, లేదంటే అసైన్మెంట్ లకైనా వెళ్ళొచ్చు మామూలుగా మాన్యువల్ పాత్ ద్వారా. బ్యాక్ వచ్చేయండి, డెఫినేషన్ సెలెక్ట్ చేయండి, దాని కింద అసైన్మెంట్ ఉంటుంది. అసైన్మెంట్ ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో ఇప్పుడు ఇలా ఎందుకు వస్తుంది తెలుసా? ఇలా ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నామా, మనకులాగే చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు అక్కడ డేటా అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి, SM12లోకి వెళ్ళి ఆ లాక్ అయిన డేటాని డిలీట్ చేసి అప్పుడు రావాలి. ఓకేనా? ఇది రాసుకోండి మీరు, SM12 మీకు కూడా సమ్ టైమ్స్ వస్తుంది. SM12 SM12 అండి, డేటా లాక్ అవుతుంది. యూజర్ నేమ్ మీది ఉంటుంది ఇక్కడ, అది తీసేయండి. తీసేసి లిస్ట్లోకి వెళ్ళండి. చూడండి ఇక్కడ ఎవరో ప్రాక్టీస్ చేస్తున్నారు సర్వర్లో. సో అందుకోసం సమ్ టైమ్స్ మనది లాక్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ క్లయింట్ పక్కన చిన్న డాట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ డిలీట్ చేసేయండి. ఇక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు మనం చేసేది వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, అందుకోసమే ఎర్రర్ వస్తుంది. అక్కడ వెళ్ళి డిలీట్ చేయాలి మనం. ఓకే, డిలీట్ అయిపోయిందా? ఒకసారి రిఫ్రెష్ చేయండి. SM12 రాసుకోండి ఇక్కడ, SM12 SPRO SAP reference image, enterprise structure, assignment, financial accounting, assign company code to credit control area, position company code lot 1. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం ఇప్పుడు క్రియేషన్ చేసాం కదా, lot 1. ఇలా ప్రతిదీ కూడా రాసుకోండి పక్కన, లేకపోతే గుర్తుండదు. ఆ lot 1 అని ఇవ్వాలి, ఇక్కడ అసైన్ చేస్తున్నాం. సేవ్. కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్, సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకే అండి, ఈ విధంగా మనం కాన్ఫిగరేషన్స్ అనేది టోటల్గా కంప్లీట్ చేయడం జరిగింది. దీన్నే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ టీ కోడ్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మాన్యువల్ పాత్ ద్వారా కూడా చేసాం కదా, అదేవిధంగా టీ కోడ్స్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, FM__ ఫంక్షన్ ఇస్తూనే డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. జస్ట్ చూపిస్తాను. వచ్చేసిందా డైరెక్ట్గా ప్రాసెస్ ఫంక్షనల్ ఏరియా ప్లేసెస్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే ప్లేస్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలి. అప్పుడు దాంట్లో కూడా ఏంది, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాలోకి వెళ్ళాలి, OF01. అప్పుడు ఏం చేయాలి చెప్పండి, /n వెరీ గుడ్, OF01 ఎంటర్. 01 సార్. యా, వచ్చేసామా డైరెక్ట్గా. చూడండి, ఈ టీ కోడ్ యూజ్ చేసింటే మనకి ఇక్కడ న్యూ ఎంట్రీస్ అని రాలేదు. ఈ టీ కోడ్ వర్క్ అవుతుంది, కానీ చూసుకునే వరకు మాత్రమే వర్క్ అవుతుంది. సో న్యూ ఎంట్రీస్ క్రియేట్ చేయడానికి రాలేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ టీ కోడ్ వరకు మాన్యువల్గా వెళ్ళాలి, మాన్యువల్గా వెళ్ళి చేసుకోవాలి FM ఏరియాని. సో టీ కోడ్ యూజ్ చేస్తే ఇక్కడ న్యూ ఎంట్రీస్ అనేది జనరేట్ అవ్వలేదు. సో ఓన్లీ పొజిషన్ చూసుకోవడానికి మాత్రమే చూపించింది. ఓకే, మాన్యువల్గా వెళ్ళాలి ఈ టీ కోడ్ ఒక్కటి మాత్రమే. ఇలా కొన్ని ఎర్రర్స్ కూడా ఉంటాయి, గమనించుకోవాలి మీరు. తర్వాత ఇప్పుడు ఆ స్క్రీన్ నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా స్క్రీన్ నుంచి అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా స్క్రీన్లోకి వెళ్ళాలి. టీ కోడ్ ఏంటి, OF18. సో అప్పుడు ఇదే ప్లేస్ నుంచి మనం ఏం చేయాలి, /n OF18 ఎంటర్. చూడండి, మళ్ళీ లాక్ పడింది. మళ్ళీ లాక్ పడింది అంటే అర్థం ఏంటి, ఎవరో మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వచ్చిందా, అసైన్ కంపెనీ కోడ్ టు FM ఏరియా వచ్చిందా? సో ఇప్పుడు చూడండి, SM12లోకి వెళ్ళి /n SM12 మనకులాగా ఎవడో ప్రాక్టీస్ చేస్తున్నాడు సేమ్ ప్లేస్లో. చూడండి, మళ్ళీ ఎర్రర్స్ వచ్చాయి.
కంట్రోల్ ఏ ఇచ్చినా సెలెక్ట్ అవుతాయి మొత్తం. కంట్రోల్ ఏ. సో ఎవరో అరీబా అంట ప్రాక్టీస్ చేస్తున్నాడు, అరీబా యూజర్ నేమ్. వానికి కూడా ఎర్రర్ వస్తుంటది, వాడు కూడా సేమ్ మనలాగానే చేసుకుంటాడు. చూడండి మళ్ళీ 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 జనరేట్ అయింది, మళ్ళీ డిలీట్ చేయాలి, రిఫ్రెష్ ఇలా. నెక్స్ట్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45 /n OB45. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో మెయిన్ యాక్సెస్లో ఉన్నాం కాబట్టి అవసరం లేదు. OB45 వచ్చేసామా డైరెక్ట్గా క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి. డన్. నెక్స్ట్ ఏముంది OB38, ఇదే ప్లేస్ నుంచి మారుతున్నాను /n OB38 వచ్చేసామా. డన్. సో ఈ విధంగా మనం టీ కోడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సార్ టీ కోడ్స్ని చూడాలి అంటే ఎలా సార్ అనేది మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు SPROలోకి వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత SAP రెఫరెన్స్ ఇమేజ్లోకి వస్తున్నాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇప్పుడు వీటికి ఈ పక్కనే టీ కోడ్స్ రావాలి సార్, అది ఎక్కడుంది ఆప్షన్ అనేది మనకు తెలియాలి. అంటే చూడండి అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి ఇమేజ్ యాక్టివిటీ ఇస్తే వీటికి సంబంధించిన టోటల్ అన్నిటికీ టీ కోడ్స్ అనేది వచ్చేస్తాయి. వెరీ గుడ్ అండి పుష్ప గారు. వచ్చాయి ఇక్కడ లాస్ట్లో చూడండి, ఇవంతా కాదు, లాస్ట్లో ఉన్నాయి కదా 4 డిజిట్స్, అవి మాత్రమే. OX15, OB45, OX02, OX03, OKBD ఇది పాతది, వర్క్ అవ్వదు. సో OCC1, OF01, సో KE51. ఇప్పుడు ఇది అయిపోయిందా? అసైన్మెంట్లోకి రండి. అసైన్మెంట్లో కూడా సేమ్ OX16, OB38, OB6, OF18 ఇలా అన్నిటికీ కూడా టీ కోడ్స్ జనరేట్ అవుతాయి. ఓకే. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి ఇమేజ్ యాక్టివిటీ. మళ్ళీ ఇది క్లిక్ చేసామనుకో, ఓకే ఈ విధంగా. మళ్ళీ బ్యాక్ రావాలంటే /n. ఓకేనా. సో ఈ విధంగా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది క్లియర్ కట్గా నిన్నటి క్లాస్లో 2 పార్ట్స్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే మళ్ళీ కొత్త కంపెనీ కోడ్ క్రియేషన్ చేయండి, కంపెనీ ఇదే పెట్టండి, కంపెనీ లాట్ కానీ మీకు నచ్చిన కంపెనీ పెట్టుకోండి, బట్ కంపెనీ కోడ్ ఒక్కటి మార్చండి అంతే. ఇప్పుడు lot1 అని పెట్టాను, గ్రూప్ ఆఫ్ కంపెనీ, దాంట్లో lot1 నేను ఒకటి క్రియేషన్ చేశాను. మళ్ళీ కొత్తది చేయాల్సిన అవసరం లేదు, మెయిన్ కంపెనీ దీంట్లోనే జస్ట్ కంపెనీ కోడ్స్ మాత్రం 2 లేదా 3 క్రియేట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు lot1 అనేది ఒక కంపెనీ కోడ్, అది ఇంతవరకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం చేసేసారు, అది సపరేట్. ఇంకా మళ్ళీ lot2 ఇదే కంపెనీలోనే lot2 అది సపరేట్ కంపెనీ కోడ్. lot3 మళ్ళీ సపరేట్ కంపెనీ కోడ్. ఈ lot2 lot3 అన్నిటికీ మళ్ళీ ఇవన్నీ చేయాలి, ఇది అవసరం లేదు పైది, మిగతాటి అన్నీ చేయాలి. lot2కి చేయాలి, lot3కి చేయాలి, 100 కంపెనీలు ఉంటే 100 కంపెనీలకు ఇవన్నీ మళ్ళీ చేయాలి. ఇది మాత్రం అన్నిటికీ ఒకటే, lot1కి ఇదే, lot2కి ఇదే, lot3కి ఇదే, lot4 lot5 lot100 కంపెనీ కోడ్లకు మెయిన్ కంపెనీ కోడ్ ఇదే. ఓకేనా. క్లియర్? ఎనీ డౌట్స్? ఫంక్షన్ ఒకసారి చూపండి సార్. ఒకసారి ఇది ఫంక్షనల్ సార్, ఫంక్షనల్ ఏరియా ఏం లేదండి. ఇప్పుడు మన క్లయింట్ బిజినెస్లో మనకు ఏ ఆర్గనైజేషన్ అయినా, ప్రపంచంలో ఎలాంటి బిజినెస్ అయినా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, HR డిపార్ట్మెంట్ కానీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఇవి లేకుండా, ఈ డిపార్ట్మెంట్స్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ కానీ ఉండదు. సో వాటినే మనం క్రియేషన్ చేసుకుంటాం. వాటిని క్రియేషన్ చేసుకొని ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఎక్స్పెన్స్ వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసుకుంటాం. ఓకేనా. సో అదే డిఫరెన్స్, అంతకుమించి ఏం లేదండి.
సార్ మేము ఒకే ప్లేస్ లో ఉండి ఇంటర్ఫేస్ ఒకే ఇంటర్ఫేస్ లో ఉండేసి మీరు ప్రొడక్షన్ చేంజ్ అవుతూ వచ్చారు కదా, అక్కడ యారో మార్క్ ఐకాన్ ని క్లిక్ చేసి చేసేసారా సార్ అక్కడ? ఇప్పుడు ఒకటి సేవ్ చేశారు కదా, సేవ్ చేసిన తర్వాత అది తీసేసేయండి, బ్యాక్ తీసేసేసి దాంట్లో పేరు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్రియేట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా కొత్తది వచ్చేస్తుంది. ఓకేనా, ప్రాబ్లం లేదు. ఇప్పుడు TAL1 మ్యానుఫ్యాక్చరింగ్ అని సేవ్ చేసేసారు, ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, కర్సర్ అక్కడ పెట్టి బ్యాక్ స్పేస్ అంతా ఇచ్చేయండి, మొత్తం తీసేయండి. తీసేసి సేల్స్ అని పెట్టి ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి. అది పాతది వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా ఇక్కడ వచ్చేస్తుంది, మార్చేయచ్చు. ఓకే, యా డన్. మా రిమైనింగ్ వాళ్ళు మా స్వాతి, పుష్ప గారు, ఎనీ డౌట్స్? నో సార్. క్లియర్ కదా? యా, గంగాధర్, ప్రేమ్, ఎనీ డౌట్స్? సార్ డౌట్స్ ఏం లేవు సార్. క్లియర్ కదా, అర్థమవుతున్నాయి కదా? అర్థమవుతుంది సార్. ఓకే డన్, డన్. ఓకే, సో వీలైతే ఒక కంపెనీ కోడ్ చేసుకుంటారు కదా, మళ్ళీ కొత్త కంపెనీ కోడ్ చేసి మళ్ళీ చేసుకుంటారు అండి, ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం మన కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఒక 10 కంపెనీ కోడ్లు చేస్తే సబ్జెక్ట్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ నాకులాగా మీరు కూడా చెప్పగలుగుతారు, అంతే. ఏం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదండి. SAP నేర్చుకోవాలని తపన ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ ఎక్కువ చేసేస్తే వచ్చేస్తుంది, ఏం లేదు. గట్టిగా ఒక 2 months కూర్చుంటే అయిపోయాయి. 2 months or 3 months గట్టిగా కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3 or 4 కంపెనీ కోర్స్ చేస్తే ఎనఫ్. 3 months లోపల జాబ్ కొట్టేయచ్చు, 100% సాఫ్ట్వేర్లో ఉండొచ్చు, అంతే. అంతకు మించి ఏం లేదు. ఓకేనా? నేను క్రియేట్ చేశాను, సెండ్ చేశాను. ఓకే, ప్రాబ్లం ఏమొచ్చింది? ఏం రాలేదు సార్, చేశాను మొత్తం. చేశారా? ఓకే, సూపర్ స్వాతి గారు, డన్. అంతే,